మన 10% రిజర్వేషన్లు కూడా మేమంతా కలిసి పోరాడి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు లాఠీ దెబ్బలు జైళ్ల పాలైనటువంటి మన ఏసీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ పైకి రావాలి. రిజర్వేషన్ కల్పించిన మోడీ గారికి మనం కృతజ్ఞత తెలిపి మన మద్దతు తెలపాలంటే ఇదే సమయము, ఎంత సమయం తక్కువ ఉన్నా కూడా మనం సభను జయప్రదం చేస్తామని ఈ 2 రోజుల ప్రణాళికతోటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాము. ఉప్పల శారదక్క గారు మన బీజేపీ జాతీయ నాయకురాలు మరియు లేబర్ కమిటీ సెంట్రల్ మెంబర్ మన ఉప్పల రాజ్యలక్ష్మి ఈ కార్యక్రమానికి కన్వీనర్, మరియు సామ్రాజ్యలక్ష్మి ఈ కార్యక్రమానికి కన్వీనర్, అష్టలక్ష్మి దేవాలయం సెక్రటరీ జగన్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. నేను సరూర్ నగర్ నుంచి టికెట్ ఆశించాను, కానీ అక్క చక్కగా ధైర్యం ఇచ్చి నన్ను భారతీయ జనతా పార్టీలో అండగా ఉంటా అని మాటిచ్చినందుకు మీ అందరి ముందు సభాసాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన డీకే అరుణక్క, మన గట్యన్నారం అండ్ చైతన్యపురి మొత్తం ఎల్బీ నగర్ ఉన్న డివిజన్లన్నింటికి కూడా అండగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. కల్పన ఎక్కడున్నా రావాలా? మాజీ ఎమ్మెల్యే మా అన్న మిత్రుడు పార్థసారథి గారు వారు దయచేసి ప్లీజ్ హలో. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చైతన్యపురి అభ్యర్థి రంగా నరసింహగుప్తా గారికి ఈ ఒక క్షణం కూడా చాలా విలువైంది కాబట్టి రంగా నరసింహగుప్తా గారు మాట్లాడి కన్వీనింగ్కి వెళ్ళిపోవాలి. మీ అందరూ ఆశీర్వదించాలి. దానికన్నా ముందు ఒక చిన్న విషయము, ఆర్యవైశ్య బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మన గద్వాల్ జేజమ్మ, మరి చాలా సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రివర్యులు, మన ఈరోజు బీజేపీలో నేషనల్ లెవెల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న మన డీకే అరుణ గారు ఈ సభకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి తరఫున నేను వారికి ఇక్కడికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా సరే విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా మన ఆప్తమిత్రులు, మన ఏరియాకి ఒక పెద్దలు, మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, మరి మొన్నటి వరకు నెహ్రూ యువజన కేంద్ర చైర్మన్గా వ్యవహరించిన శ్రీ పేరాల చంద్రశేఖర్ గారు, వారు కూడా మరి ఈ సభకు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మరి తమ సమయాన్ని కేటాయించి వచ్చేందుకు నేను తనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే రకంగా సీనియర్ జర్నలిస్టులు ఆర్వేటి గారు, భూపతిరాజు గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మరి అదే రకంగా ఈరోజు కదిరి ఎక్స్ఎమ్మెల్యే బీజేపీ నుండి మరి అనేక సంవత్సరాలుగా బీజేపీని, భారతీయ జనతా పార్టీని తన భుజాల మీద మోస్తూ మన
గత కదిరి ఎమ్మెల్యే గారైన శ్రీ పార్థసారథి గారు వారు కూడా అక్కడి నుండి విచ్చేశారు. వారిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి మనందరికీ చిరపరిచితులు రంగ నరసింహగుప్తా గారు వారు కూడా ఇక్కడ కంటెస్టెంట్గా ఉన్నారు. వారిని కూడా సభకు ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈ సభ ద్వారా మనకి ఈ రాష్ట్రంలో ఈరోజు జిహెచ్ఎంసీలో 3 క్యాండిడేట్స్కి మనకి ఇవ్వడం జరిగింది. రంగా నరసింహగుప్తా గారు, అదే రకంగా హైదర్ నగర్ షేర్లింగంపల్లిలో వెలగా శ్రీనివాస్ గుప్తా గారు, మరి అదే రకంగా చిల్కల్గూడలో దీప్తి గుప్తా గారు. ఈ 3కి కూడా మరి ఈరోజు సీటు ఇవ్వడం జరిగింది. మనం 3ని గెలిపించుకోవాలంటే ఈ ఆత్మీయ సదస్సు ఎందుకనంటే మనం ముఖ్యంగా ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి పెద్దలందరినీ ఆహ్వానిద్దాము. మరి అదే రకంగా వీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారు, మరి అదే రకంగా ప్రేమ్ గుప్తా గారు, మరి మన సీనియర్ బీజేపీ నాయకులు మరియు నటులు శ్రీ పసుపుల శ్రీనివాస్ గారు, మరి అదే రకంగా వేదిక మీద ఉన్న అనేక మిత్రులు ఉన్నారు. వారందరూ మన కో చైర్మన్స్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు, మరి అదే రకంగా శ్రీమతి సామ్రాజ్యలక్ష్మి గారు, మరి అన్నింటికి కూడా నేనున్నానక్క నీకెందుకు ముందుకు బయలుదేరు నేనున్నా అని చెప్పి తమ్ముడు మొగుళ్ళపల్లి ఉపేందరు నాకు ఎంతో సహాయాన్ని చేసి ఈ యొక్క సభని దిగ్విజయం చేయడానికి ఒక్కరోజే మాత్రమే మాకు సమయం ఉంది. ఆ ఒక్క రోజులో మేము ఈ మాత్రం చేస్తున్నామంటే ఆ అమ్మ వాసవిమాత దయ, ఆ భగవంతుని దయ అని చెప్పి మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాము. మరి మన అందరం కూడా ఈరోజు ఒకే ఒక విషయం ఆలోచించాలి. మనకి ఏదైతే కేసీఆర్ వైశ్య కార్పొరేషన్ ఇస్తానని చెప్పి వైశ్యులను నమ్మబలికి వైశ్య కార్పొరేషన్ ఇప్పటివరకు ఇవ్వకుండా మరి ఏదో ఒక పదవులు ఇచ్చి దాటుకుంటూ వస్తున్నాడు. పదవులు అధికారాలు పెద్దవాళ్ళకు వస్తాయి, కానీ నిరుపేద వైశ్యులకి వైశ్య కార్పొరేషన్ ద్వారా అనేక లబ్ధి చేకూరాల్సి ఉంది. వారందరినీ మనం ఏ రకంగా కూడా ఈరోజు ఆదుకోగలుగుతాము. మరి అదే రకంగా వెనుకబడిన మరి ఏదైతే మనకి 95% వస్తే కూడా సీట్లు రావు. ఆ 10% రిజర్వేషన్ మోడీ గారు మరి పార్లమెంట్లో పాస్ చేసి అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు మనకి ఒక ఉద్యోగాల్లో కానివ్వండి, ఒక మరి సీట్లలో కానివ్వండి, అన్నిట్లో కూడా అమలు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం మన ముఖ్యమంత్రి ఏ విధంగా కూడా మనకి అమలు చేయకుండా మనని ఈ యొక్క మరి అగ్రకులాలని చాలా అన్యాయంగా చూస్తున్నారు. ఎందువల్ల ఎక్కడో నలుగురికి మీరు పదవులు ఇచ్చేసి మేమందరం అందరికీ వైశ్య కులానికి చేసేసాము, మీకంతా చేసాము అని అంటే అది కాదు. కేసీఆర్ గారు మీరు చూడండి, మాలో 90% లేని వాళ్ళు ఉన్నారు, 10% మాత్రమే ఉన్నవాళ్ళు ఉన్నాము. కానీ ఈ 10%లో మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నేను సుమారు 5 సంవత్సరాల నుంచి 2000 నుంచి 5000 మందికి గోల్డ్ మెడల్స్ ఇచ్చాను వైశ్యులకి. ఆ గోల్డ్ మెడల్స్ ఎవరికంటే 90% పైగా వచ్చిన వైశ్య పిల్లలకి ఇచ్చాను. వారందరూ ఈరోజు సీట్లు లేక, మరి సీట్లు వచ్చినా కానీ ఫ్రీ సీట్లు లేక చాలా బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈనాడు మన అరుణక్కయ్య గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు. మళ్ళా నేను మాట్లాడుతూ ఉంటాను. ముందు మన అరుణక్కయ్య గారితో మనం మాట్లాడించి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని వారు కూడా మనకి ఈనాడు ఇక్కడ జిహెచ్ఎంసీలో ఏం జరుగుతోంది, ఎన్ని అబద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తున్నారు, అనేక రకాల ఇవన్నీ కూడా మనకి అరుణక్కయ్య గారు వివరిస్తారు. వారు వివరించాక మనకి చంద్రశేఖర్ గారు, మా పెద్దలందరూ వివరిస్తారు. కాబట్టి మనం ఈ సభని జయప్రదంగా చేసుకుందామని నేను భావిస్తూ, మన గద్వాల్ జయజమ్మ, మన యొక్క సీనియర్ నాయకురాలు, బీజేపీకి ఆశా జ్యోతి, మన టీకే అరుణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఉప్పల శారద గారు, మన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు శేఖర్జీ గారు, కదిరి మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, ఈనాడు ఈ ఎన్నికల్లో జద్దెనపల్లి నుంచి పోటీ చేస్తున్నటువంటి మా పార్టీ అభ్యర్థి
రంగ నరసింహమూర్తి గారు, అదేవిధంగా ఉప్పల రాజ్యలక్ష్మి గారు, ఉపేందర్ గుప్తా గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఉప్పల రాజ్యలక్ష్మి గారు, సామ్రాజ్యలక్ష్మి గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరుగా మా జడ్చల నుంచి రామ్మోహన్ కనబడుతున్నాడు ఇక్కడ, రామ్మోహన్ గారు, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందనటువంటి వర్గాలకు ఆర్థికంగా వెనుకబడినటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి అనేక మంది బీదలకు ఆదుకోవాలని, వాళ్ళకు అన్ని రంగాల్లో కూడా విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ అవసరమైనటువంటి ఒక ఆలోచనతో దేశవ్యాప్తంగా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్కు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కూడా ఇది అమలు నోచుకుంటుంది. పక్కలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇంకొక తెలుగు రాష్ట్రం కూడా దీన్ని అమలు చేసింది ఇప్పటికే. మరి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ మటుకు ఇంతవరకు దీని విషయంలో ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా, ఎన్నిసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా, ఎన్నిసార్లు కూడా ప్రభుత్వం ముందల మొరబెట్టుకున్నా, ఎందుకంటే ఆయననేమో టైం ఇయ్యడు మాట్లాడడానికి, ఎవరికి ఆయన దగ్గర ఎవరికి అపాయింట్మెంట్ అనే ఉండవు, ఆయన ఎవరికి టైం ఇచ్చేది లేదు, మాట్లాడేది లేదు. నిరసన ద్వారానో లేదంటే ఒక ధర్నా ద్వారానో చేద్దామన్నా వాటిని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు వారికి రిప్రజెంటేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎవరి ద్వారానైనా పోయి కలుద్దామంటే వాళ్ళను కలిసినటువంటి పరిస్థితి లేదు, పోనీ ఒక నిరసన ద్వారానైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొద్దామంటే దానిని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం. పోనీ తామే అమలు చేస్తున్నటువంటి ఒక మాట చెప్తారంటే ఇప్పటిదాకా కూడా దాని గురించి నోరెత్తనటువంటి తీరు. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అగ్రవర్ణాలకు ఉన్నటువంటి పేదలందరూ కూడా మొన్న అకాడమిక్ ఇయర్లో కూడా చాలామందికి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన నన్ను వచ్చి చాలామంది కలవడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ అమలు చేస్తలేడు, దానివల్ల దాదాపు 60,000 మంది విద్యార్థులకు నష్టం జరుగుతూ ఉంది, ఈ అకాడమిక్ ఇయర్లో ఇంతమంది నష్టపోతున్నారు, మరి ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించాలని చెప్పినా మీరు కూడా డిమాండ్ చేయండి అంటే ముఖ్యమంత్రి గారికి లేఖ ద్వారా, మీడియా ద్వారా లేఖ ద్వారా పంపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా లేఖ పంపడం జరిగింది, అయినా కూడా వారు ఎక్కడ కూడా దానిపైన స్పందించినటువంటి తీరును, అంటే వారు ఏమున్నది ఎక్కడ ఏదైనా ఏదున్నా ఎలక్షన్లలో ఏ అబద్ధాలైనా చెప్పి ఏ మోసమన్నా చేసి మేము మళ్ళీ గెలుచుకున్నటువంటి సత్తా మా దగ్గర ఉంది. ఈరోజు కేవలం మా దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, మా దగ్గర ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ, మా దగ్గర ఉన్నటువంటి అధికార బలం కానీ ఇతరుల ఎవ్వరి దగ్గర లేవు. మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు, మమ్మల్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేనటువంటి ఒక అహంకార భావంతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఓడించడానికి దొరికినటువంటి ఒక మంచి అవకాశం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు. వాస్తవంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎన్నికలు. ఫిబ్రవరిలో దీని గడువు ముగుస్తుంది. వాస్తవంగా జనవరి ఎండింగ్ లోపల ఎప్పుడైనా నిర్వహించవచ్చు, కానీ ఆయన 3 నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహించడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి మీకు అందరికీ కూడా స్పష్టమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో దుబ్బాక ప్రజలు పక్కన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఉన్న హరీష్ రావు గారి నియోజకవర్గం ఉన్న కేటీఆర్ గారి నియోజకవర్గానికి ఆనుకున్నటువంటి దుబ్బాకలో ఏమాత్రం కూడా ప్రజలు అక్కడ అభివృద్ధి జరగలేదని, ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేదని, వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరించినా, కొత్తగా ఎన్ని రకాలుగా చెప్పినా హరీష్ రావు గారు పూర్తి అక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని అనేక రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించుకొని అక్కడ భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా
దుబ్బాక ప్రజలు ఒక చక్కటి తీర్పు, తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటటువంటి తీర్పు, ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు మరి దుబ్బాక ప్రజలు బీజేపీని గెలిపించి ఇచ్చింది. ఎందుకు చరిత్రాత్మకం అంటే దేశంలో అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకొని రెండోసారి అధికారంలో తీసుకొచ్చిండ్రు. ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పాలన కావాలా, కేవలం మాటలతోనే సెంటిమెంట్తోనే మాట్లాడుకుంటూ ఒకటే కుటుంబం ఈ రాష్ట్రంలో లాభపడింది ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక కుటుంబం కేసీఆర్ కుటుంబం అయితే ఇంకో కుటుంబం వారికి అన్ని రకాలుగా ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ఎంఐఎం కుటుంబం. ఈ రెండు కుటుంబాలే తెలంగాణలో బాగుపడినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారస్తులు, ఎక్కువ బిజినెస్ కమ్యూనిటీలో ఉంటారు. మరి మీకంతా కూడా చాలా విఘ్నులు. మేము కొత్తగా మీకు తెలపాల్సింది కూడా ఏం లేదు. అన్ని రకాలుగా మీరు అన్ని విషయాలు కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, అన్ని విషయాలు గమనిస్తున్నటువంటి వాళ్ళు. మరి ఈ ఎన్నికల్లో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దుబ్బాక ప్రజలే టీఆర్ఎస్ పార్టీ సీటును, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనారోగ్యంతో చనిపోతూ వచ్చినటువంటి ఆ ఖాళీలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆయన భార్యని అక్కడ కంటెస్ట్ చేయించిన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మరి అక్కడ దుబ్బాకలో ప్రజలు బీజేపీని గెలిపించేటటువంటి తీర్పు ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ యొక్క అవసరాన్ని, రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనేటటువంటి స్ఫూర్తిని గ్రామీణ ప్రజలే ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి. ఆ దిశగా మీ అందరు కూడా ఎక్కడెక్కడైతే మన మిత్రులు కానీ స్నేహితులు కానీ మీకున్నటువంటి సంబంధాలు కానీ అన్ని రకాలుగా ప్రజలకు మీరు ఎక్కడెక్కడైతే ప్రజల్లోకి తీసుకెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు కూడా బీజేపీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని తెలిపాల్సిందిగా బీజేపీని ఈ హైదరాబాద్ నగరంలో భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించి జిహెచ్ఎంసీ మేయర్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారికి ఏంటంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే కులాలు గుర్తొస్తాయి వారికి. ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడే కులాలు గుర్తొస్తాయి. మరి ఇన్ని రోజులు రాలేదు కానీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని వైశ్యులకు పదవులు ఇచ్చి వారిని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఈరోజు చాలామంది చెప్పిండ్రు నాకు ఆ విషయం. వాళ్ళు కూడా ఎక్కడ పదవి ఉంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తిరుగుతారు, వాళ్ళ అవసరాలకు పోయేటటువంటి వాళ్ళు చెప్తా ఉంటే మాకు ఎలాంటి మేలు వాళ్ళు చేయలేదు, కేవలం వాళ్ళ అభివృద్ధి కోసమే వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, బీద వాళ్ళకి ఏం న్యాయం జరగలేదని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మార్పు రావాలంటే మొట్టమొదటి మార్పు హైదరాబాద్ నుంచే ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నటువంటి ఒక సంకేతానికి హైదరాబాద్ నగరమే దానికి పునాదిగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా వారు ఇచ్చిన హామీలు మీకు తెలుసు, చేసిన మోసాలు మీకు తెలుసు. హైదరాబాద్ నగరంలో ఎన్ని హామీలు ఇచ్చిండు. 2 బెడ్రూమ్ల ఇల్లు అన్నాడు, బీద వాళ్లకు ఎక్కడ ఇల్లు వచ్చింది లేదు. హైదరాబాద్ నగరంని రోడ్లను, లోతట్టు ప్రాంతాలని అద్దంలాగా చేస్తా, అద్దం లాంటి రోడ్లు వేస్తా, వాన పడితే చుక్క నీళ్లు నిలబడకుండా వెళ్ళిపోయేటట్టు 12,000 కోట్లతో అభివృద్ధి చేస్తానని మాట చెప్పిండు. 5 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు ఎక్కడి దాకా అభివృద్ధి లేదు కదా. గతంలో రోడ్ల మీద నీళ్ళు ఆగేవి, ఈరోజు ఇళ్లకే నీళ్ళు వచ్చేసినాయి. మరి ఇది ఏ రకమైనటువంటి అభివృద్ధి ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్పిన మాటనే, వాన పడితే హైదరాబాద్లో రోడ్లన్నీ సముద్రాలు అవుతాయి, కార్లన్నీ పడవలు అవుతాయి, నగరం నడిబొట్టున కూడా మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి, నన్ను గెలిపించండి, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మారుస్తానడు. విశ్వనగరం సంగతి ఏమో కానీ విషాద నగరంగా మార్చినటువంటి పరిస్థితి మనం కళ్ళతోనే చూసినాం మొన్న వర్షాలకి. ఈరోజు బీజేపీ మేనిఫెస్టో ఒక చక్కటి మేనిఫెస్టోని విడుదల చేసింది. పూర్తి వివరాలన్నీ కూడా శేఖర్జీ గారు ఉన్నారు, అన్ని విషయాలు వివరంగా మీకు చెప్తారు. మాకు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చాలా వివరంగా వారు చెప్తారు. ఎందుకంటే బీద వాళ్ళ గురించి కానీ, చదువుకునేటటువంటి విద్యార్థుల గురించి కానీ, అదేవిధంగా మెట్రోలలో, బస్సులలో మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కానీ, వాటితో పాటు మొన్న వరదల్లో ముంపుకు గురైనటువంటి బాధితులకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం కానీ,
అదేవిధంగా బీద గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటటువంటి బీద విద్యార్థులకు వైఫై కానీ వాళ్ళకు ట్యాబ్స్ కానీ ఫ్రీగా ఇచ్చేటటువంటి కార్యక్రమాలు అనేక అంశాలు హైదరాబాద్ నగర అభివృద్ధికి, నాలాల అభివృద్ధి, డ్రైన్స్ అభివృద్ధి, రోడ్ల అభివృద్ధికి, లోతట్టు ప్రాంతాల యొక్క అభివృద్ధికి 10,000 కోట్లతో వీటన్నింటినీ పునరుద్ధరించి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటాను. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ఈరోజు నగరం నలుమూలల కూడా అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించడానికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాల గురించి ఒక ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక చాలా అంశాలు ఉన్నాయి, వాటి గురించి శేఖర్జీ గారు మీకు వివరిస్తారు. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, ఈ ఎన్నికలు అనేటివి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి ఎన్నికలు. ప్రజలు నేను ఏం చేయకపోయినా కేవలం ఓట్లకు డబ్బులు పంచితే నేను గెలిచిపోతా, పనులు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, హైదరాబాద్ నగర అభివృద్ధి విషయంలో హైదరాబాద్లో కలెక్ట్ అవుతున్నటువంటి రెవెన్యూ మొత్తం కూడా ఇతర ప్రాంతాలకు పూర్తిగా గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఆ ప్రాంతాల అభివృద్ధి గురించే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ సమగ్రమైనటువంటి హైదరాబాద్ అభివృద్ధి గురించి వాళ్ళు, తెలంగాణ అభివృద్ధి గురించి కానీ వాళ్ళు ఆలోచన చేయడం లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పాత నగరం లాగా హైదరాబాద్ నగరం మారొద్దు, హైదరాబాద్ అంతా పాత నగరం కావద్దు అనుకుంటే మనం అందరం కూడా ఈరోజు హైదరాబాద్లో బీజేపీ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, యువకులు ప్రతి ఒక్కరు ఉన్నారు. కవిత గారు వచ్చారు ఇప్పుడే, మరి ఇక్కడ అందరు ఛాయ గారు వచ్చారు, అందరూ చాలామంది, కరుణ గోపాల్ గారు వచ్చారు. సో అందరు కూడా వచ్చారు, వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, అందరూ అనేక విషయాలు చెప్తారు, ఒక్కొక్కరు ఒక విషయం పైన మాట్లాడతారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఏంటంటే బీజేపీకి హైదరాబాద్ నగరంలో అవకాశం ఒక్కసారి ఇవ్వండి. ఇదివరకు ఎప్పుడు బీజేపీ మేయర్ సీట్లో మనం రాలేదు, తెలంగాణలో అధికారంలో కూడా ఎప్పుడు లేము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక కుటుంబం చేతిలో ఈరోజు అధికారం నలిగిపోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళ అణచివేతలో తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా ఒక నికృష్ట పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఈ హైదరాబాద్ ఎన్నికల్లో అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ప్రతి డివిజన్లో కూడా బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని గెలిపియండి. మీరు ఎక్కడెక్కడ ఏ డివిజన్ నుంచి ఉన్న వాళ్ళైనా, ఎక్కడ ఎలాంటి అంటే స్నేహము, మిత్రులు, బంధువులు అన్ని వర్గాల వారిని కూడా ఏకం చేయడానికి మీ శక్తి పూర్తిగా ఉపయోగించి కృషి చేయాలని చెప్పి మనందరినీ కూడా నేను కోరుకుంటూ, మరి ఈడబ్ల్యూఎస్ విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్ని ఎంబడే ఈ ప్రభుత్వం అమలు చేయాలనేటటువంటి డిమాండ్తో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక గుణపాఠం చెప్పండి, ఎలక్షన్లు అయిన వెంబడే పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఈ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా పోరాటం చేద్దామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ వచ్చిన అంటే నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరూ, ఎందుకంటే ఇంకా చాలామంది ఇంకా వస్తున్నారు, ఇప్పుడిప్పుడే ఇంకా చాలామంది రావాల్సి ఉంది. సో ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు యోగిజీ గారి ప్రోగ్రామ్ ఉంది ఓల్డ్ సిటీలో. మరి అదేవిధంగా ఇప్పుడు 2 గంటలకు 1:30కి వారు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి వేరే రోడ్ షో కూడా ఉంది ఇంకొక మల్కాజ్గిరి నియోజకవర్గంలో. సో ఇంకొక ఉప్పల్లో కూడా ఇప్పుడు ప్రోగ్రామ్ అటెండ్ చేయాలి, వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నందుకు మీరు అందరూ క్షమించాలని కోరుకుంటూ, మీరు ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మీ అందరూ పూర్తి స్థాయిలో మీ శక్తి వంచన పూర్తిగా ఉపయోగించి, మీ శక్తి యుక్తి అన్ని రకాలుగా ఉపయోగించి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. మరి మహిళలు లేనిదే మన వేదిక చాలా వెలవెలబోతుంది. కాబట్టి ఈనాడు వచ్చిన మన బీజేపీ నాయకురాలు శ్రీమతి కవిత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదే మరొక నాయకురాలు శ్రీమతి కరుణ గోపాల్ గారిని, మరొక నాయకురాలు శ్రీమతి ఛాయాదేవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
అదేవిధంగా ఈనాడు ఇక్కడికి విచ్చేసిన దేవకి వాసుదేవరావు గారు ఖమ్మం ఎంపీగా వారు కంటెస్ట్ చేశారు. మన యువ నాయకుడు అభిషేక్ గారు వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మీరందరూ అటు పోవద్దు, అన్నగారులు జర ముందు రండి. మన మేడం మహేష్ గుప్తా గారు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. మీ ద్వారా జర కండువి మన బీజేపీ చైతన్యపురి ఇన్ఛార్జ్ నల్గొండ జిల్లా బీజేపీ ఎంపీ క్యాండిడేట్ మన ఆర్యవైశ్య ప్రముఖుడు గార్లపాటి జితేంద్ర గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉప్పల శారద గారు మరి ప్రోగ్రామ్ ని కోట శ్రీదేవి గారు వారు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వారికి కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మరి అరుణక్కయ్య గారు ఈరోజు ఇచ్చేసి వారికి ఇప్పుడు మరి మన యూపీ ముఖ్యమంత్రి శ్రీ ఆదిత్యనాథ్ గారు వారి యొక్క పూర్తి బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని కూడా ఈనాడు మనకి ఇంత సమయం ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన శేఖర్జీ ఇప్పుడు ఉపన్యసిస్తారు. అందరూ దయచేసి ఎవరి స్థానాల్లో వారు కూర్చోవలసిందిగా కోరుతున్నాను. సామ్రాజ్యలక్ష్మి గారు, రాజలక్ష్మి గారు మీరు పక్కకి జరిగి అందరినీ కూర్చోబెట్టవలసిందిగా కోరుతున్నాను. జాయినింగ్స్ జరుగుతున్నాయి. మరి వీరు ఇప్పుడు టిఆర్ఎస్ నుండి ఇక్కడికి మన శ్రీదేవి గారు, కోట శ్రీదేవి గారు జాయిన్ అయ్యారు. మరి అదే రకంగా మహేష్ గుప్తా గారు కూడా భారద్వాజ్ గారు జాయిన్ అయ్యారు. ఇంకా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. అందరూ మెల్లమెల్లగా వస్తున్నారు. దయచేసి రాజలక్ష్మి గారు మేడంని కారు వరకు దింపేసి రండి. జితేంద్ర గారికి స్వాగతం. శేఖర్జీ మాట్లాడతారు. దయచేసి అందరూ కూడా కూర్చోవలసి. దయచేసి మీ అందరికి దండం పెడతా, మీ సీట్లలో కూర్చోండి. మేడం గారి సమయాభావం తక్కువ ఉంది కాబట్టి మేడం గారు వెళ్తున్నారు. ఇంకా మిగతా ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడే విచ్చేసినటువంటి మన ప్రముఖ సినీ నటి రజనీకాంత్, కమలా హాసన్, చిరంజీవి, బాలకృష్ణ తోటి నటించిన కవిత గారు కూడా విచ్చేశారు. మన పేరల శేఖర్జీ గారు వచ్చేశారు. జై బోలో భారత్ మాతాకి. మన తెలంగాణ ఆర్యవైశ్య బీజేపీ ఆత్మీయ సమ్మేళనం ఒక రోజు ముందే నిర్ణయించుకొని అతి తక్కువ సమయంలో ఈ ఎలక్షన్ టైంలో మనం అందరం ఐక్యతగా సమ్మేళనమై మన అభ్యర్థుల కోసం మనకు సహకరించిన పార్టీకి చేతనియాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఫోన్లు మెసేజ్ల ద్వారానే మీరు ఇంతమంది జాగృతమైనరు. కరోనా కారణం ఒకటి, వర్షాభావం ఒకటి, కార్తీక శనివారం ఒకటి, కాబట్టి జనము వచ్చినా కూడా తృప్తికరమైన జనము, సంతోషమైన జనము, స్వచ్ఛందంగా వచ్చిన జనం వీళ్ళే 10,000 మందితో సమానం. అయితే మనము పేరుకు వ్యాపారస్తులము, అగ్రకులంలో పుట్టిన కులం. మన కులములో చాలామంది అతి బీదవారుగా ఉన్నారు. పేల పాకెట్లు, పేపర్లు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు చేసుకుని బతికేవారు ఉన్నారు మన దాంట్లో. మనం పేరుకు పెద్ద, ఆర్థికంగా చాలా చిన్న, ఉన్న దాంట్లో 10% మంది మనకు చాలామంది ఉన్నారు. వారు కూడా పేదవారికి సంఘపరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, సంస్థల పరంగా కానీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలి, కోమటోళ్ళు ఎదగాలంటే మనం ఎదగలేకపోతున్నాం. అప్పుడు కాలంలో పార్థసారథి అన్న గారు ఎమ్మెల్యే అయినారు. ఆ కాలం వేరు. స్వచ్ఛందంగా ఓట్లేశారు, మంచితనంకు విలువిచ్చారు, మానవత్వాన్ని కాపాడుకుంటూ ఓటు వేసినారు. కానీ ఇప్పుడు రాజకీయం కావాలంటే అక్రమ సంపాదన కావాలి. ఎందుకంటే ఒక కార్పొరేటర్కి 3 కోట్లు ఖర్చు కావాలి. 3 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు కొమటోళ్ళు? వ్యాపారం చేసి 3 కోట్లు మనం ఖర్చు పెడతామా? దొంగతనం, లంగతనం, కాంట్రాక్టులు, బ్రోకరేజం చేస్తే అక్రమ సంపాదన పెరుగుతుంది. వాళ్ళు విడివిడిగా ఖర్చు పెట్టి గెలుస్తుంటారు. కానీ రంగ నరసింహ గారు వ్యాపారం చేస్తూ స్వచ్ఛందంగా ఉంటూ మన
ప్రచారం చేసుకుంటూ మీ హృదయాలను దోసుకుంటూ ఈరోజు ఎన్నికల బరిలో నిలబడ్డాడు. మరి అట్లాంటి వ్యక్తి మనం ఏం చేయాలి? కోటిచ్చి కొమటైన కొనుక్కోమన్నాడు మన కేసీఆర్. మనము ఓటిచ్చి రంగనరసింహన్ గారికి గెలుచుకోవాలి. మనకు కోటు అవసరం లేదు. మనం కొనేందుకు కేసీఆర్కు మనం అమ్ముడు పోయే పిచ్చగాలం కాదు. కోటిచ్చి కొమటైన కొనుడు కాదు. ఓటిచ్చి మన వాళ్ళని గెలిపించుకోవాలి. కేసీఆర్కి బుద్ధి చెప్పాలి. మన వాళ్ళని గెలిపించాలంటే ఏం చేయాలి? రంగనరసింహగుప్తా గారికి మనం జై కొట్టి సప్పట్లు కొడితే కాదు. చైతన్యపూర్లో మనకు చుట్టాలు ఉన్నారా? బంధువులు ఉన్నారా? ఏ సపడేరు లేరా? మరి గట్టిగా చెప్పాలి. చుట్టాలు ఉన్నారా? బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? మిత్రులు ఉన్నారా? మరి మనం ఒక్కలము ఒక కుటుంబానికి చెప్తే కుటుంబంలో 5 ఓట్లు పడతాయి. ఈ 5 ఓట్లు 10 ఇళ్ళు కలిపితే 50 ఓట్లు, 500 ఇళ్ళు కలిపితే 500 ఓట్లు. మన రంగా నరసింహన్న చైతన్యపురి గడ్డ మీద కాషాయ జెండా ఎగరకుంటే ఉపేందర్ కాదు. కానీ మీరు ఈ మాటకి ఏం చెప్పాలి? మీరు రేపటి నుంచి విధిగా చైతన్యపురిలో ఉన్న మిత్రులందరికీ ఫోన్ చేసి మీరు విధిగా వెళ్ళి, ఎందుకంటే మన కోటోలకు కార్తీక మాసం పూజలు, ఒత్తులు, వ్రతాలు ఉంటాయి, కరోనా భయం ఉంటుంది. కానీ నరసింహన్న కోసం బీజేపీ కోసం పోయి ఓటేసి వచ్చి ఇంట్లో ఉండమని చెప్పారు. భయపడొద్దు. ఒక్కొక్క ఓటు విలువ చాలా విలువైనది. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. కోట్లు సంచులు వస్తున్నాయి. కానీ పైసలు పెట్టు దాంట్లో మనం కొమ్మటోళ్ళం కాబట్టి అవసరమైన కాడికి పెడతాం, అనవసరమైన ఖర్చులు పెట్టాం. కాబట్టి మనకు డబ్బులు ప్రధానం కాదు, ఓటు ప్రధానం. ఒక్కొక్క ఓటు విలువైంది. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళంతా రేపు చైతన్యపురి వారసుగూడ, మన కుకట్పల్లి మన క్యాండిడేట్ శ్రీనివాస్ ఉన్నారు. మీకు తోచిన విధంగా వాళ్ళ దగ్గరికి మిత్రులు, బంధువులు, స్నేహితులు ఎవరున్నా ఫోన్ల ద్వారా కానీ పర్సనల్గా కానీ ఏదో ఒక యుద్ధ ప్రాతిపదికన మనము విధిగా ఓటుని ప్రభంజనం చేసి వాళ్ళకు తెలియజేసి ఓటు వేసే విధంగా చేసినట్టయితే రంగా నరసింహ గారి గుప్తా మరి వారి ఖాయం. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఆర్యవైశ్య బీజేపీ ఆత్మీయ సమ్మేళనం, మరి మనము ఇక్కడ ఉన్న ప్రేమ్ గాంధీ కానీ కొందరు ఆర్యవైశ్య ప్రముఖులు కానీ మన రిజర్వేషన్ పోరాట సమితి కోసం మనం ఎన్నో ఉద్యమాలు, లాఠీ దెబ్బలు, పోలీస్ స్టేషన్లు, కొట్లాటలు, పంచాయతీలు, ధర్నాలు, పికెటింగ్లు చేసినాం. అయితే ఈ మన పోరాటమే అనుకోండి, మోడీ సంకల్పమే అనుకోండి, మరి మోడీ గారికి అగ్రవర్ణ పేదల మీద ఉన్న అభిమానమే అనుకోండి, మరి అగ్రవర్ణ పేదలు చదువుకున్న వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు, వారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తామని మోడీ గారు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందా లేదా? కల్పించిందా లేదా? మరి మన ఆర్య వైశ్య అగ్రకుల పేదలు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా దేశంలో ఎంతోమంది ఐపీఎస్, ఐఏఎస్ మరియు ఐఆర్ఎస్ డాక్టర్లు, ఈ విధంగా ఎంతోమంది కొంత 10% మన విద్యార్థులకు అవకాశం ఇచ్చిన మోడీ గారికి నిజంగా మనము కృతజ్ఞతాభివందనలు తెలియాలా వద్దా? కాబట్టి ఈ సమాపకంగా మోడీ గారికి మా తెలంగాణ ఆర్యవైశ్య బీజేపీ ఆత్మీయ సమ్మేళనం ద్వారా, మా ఆర్యవైశ్యుల ద్వారా ఈ సభ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సమావేశం తక్కువ ఉంది కాబట్టి అక్కగారు తగ్గించమన్నారు. మన రంగా నరసింహ గుప్తా గారు మాట్లాడతారు మిమ్మల్ని ఉద్దేశించి. జై భోలో భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమ నిర్వాహక పెద్దలు ఉప్పల శారదాక్క గారు, మొగలపల్లి ఉపేంద్రన్న గారు, రాజలక్ష్మి అక్క గారు, సామ్రాజ్యలక్ష్మి అక్క గారు, మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, కార్యక్రమానికి వచ్చిన అక్కజనులకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారం. అని ఒకసారి మనం తరకించి చూస్తే ఒక కుటుంబానికి మనం పనిచేస్తున్నామా అంటే యావత్ తెలంగాణ ఒక కుటుంబానికి పనిచేస్తుంది ఈరోజు. ఇదా మనం కోరుకున్న తెలంగాణ, ఇదా మనం ఊహించుకున్న బంగారు తెలంగాణ, ఇదా మన నీళ్లు, ఇదా మన నియామకాలు.
ఆ నీళ్లు కూడా తొట్టితో ఉన్న ఆంధ్రాకి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చుంటున్నాడు మన కేసీఆర్, అందరికీ తెలుసు. నీళ్ల మీద దోచుడేనా, నిధులు రానేలేదు, నీళ్ల మీద ఉన్న నిధులు మాత్రం వాళ్ళ పాకెట్లోకి వెళ్ళిపోయి మూసినది ఎప్పటికీ ప్రక్షాళన కాదు. మా ట్యాంక్ బండి ఎప్పుడు కొబ్బరి నీళ్ళు అవ్వవు. మాది డల్లాస్ కాలేదు, మాది ఇస్తాన్బుల్ కాలేదు. మనం ఉండేది మళ్ళీ అదే హైదరాబాద్లో, మనం అదే గోలలో. తెల్లారులేస్తే నిత్యం ప్రజలతో తిరిగే మేము మమైకమయ్యే మాకు తెలిసిన నిజాలు ఎప్పటికీ కూడా సామాన్యుడికి ఏది అందుబాటులోకి రాదు. వస్తే మళ్ళీ వీళ్ళు పాలకులు ఎట్లా అవుతారు? ఇవ్వరు, ఉన్నా ఇవ్వరు, అవకాశాలు ఉన్నా చెయ్యరు. లేదంటే మళ్ళీ ఏదో ఫ్రీ 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 4 ఫ్రీలు పడేస్తే మళ్ళీ ఫ్రీగా ఓట్లేస్తారు వీళ్ళు అనే ఒక జాడ్యంతో బతుకుతున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. మరి దాన్ని ఎలా తరిమి కొట్టాలి మనం? తరిమి బరీసలు చీపుళ్ళు మన అక్క చెల్లెలకైతే చెప్పనక్కర్లే, అవునా కదా? అలా కొట్టే విధంగా మనం సమాధానం దుబ్బాకలు ఎలా చేస్తాం, దులిపి. అలాగే జిహెచ్ఎంసీ కూడా ఇది ఓన్లీ బీజేపీ గడ్డ అనే విధంగా మనం ఈ రోజు నుంచి మళ్ళీ 2023 నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మనం ఎంత గెలుస్తాం, ఎంత ఓడతాం, ఎంత మనం పాతుకుపోతాం అనేది పక్కన పెడితే మళ్ళీ 2023కి నిజంగా టీఆర్ఎస్కి మనం ఇది అప్పచెప్తామా? తెలంగాణని చెప్తామా నానా? మీరు చెప్తామా? అప్పచెప్పేద్దామా మళ్ళీ తెలంగాణని? మరి ఇక్కడి నుంచి 3 ఏళ్ల ప్రణాళిక ఎలా ఉండాలా? ఈ 3 ఏళ్ల ప్రణాళిక ఎలా ఉండాలంటే టీఆర్ఎస్ ఇలా కండువా కట్టుకొని బయటకు వచ్చే నాయకులకి ఉచ్చబోయించాలా. ఎవరైనా వస్తే ఉచ్చబోసుకోవాలా. బీజేపీ మనం నడుస్తుంటే వాళ్ళు దొంగల్లాగా పక్క దోర్ నుంచి వెళ్ళిపోయినట్టు ఉండాలి మనది. ఈ రోజున బూత్ స్థాయి నుంచే ఈ వర్క్ స్టార్ట్ చేయండి. మన కమ్యూనిటీస్లో మనకి చెప్పండి, పిల్లలకి చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి, ఏం చేస్తున్నారని నిలదీయండి, కళ్ళాలు పట్టుకొని అడగండి, ఇదే చెప్పండి. ఇక నుంచి ఉక్కు పాలతో నేర్పించండి పిల్లలకి. వీళ్ళు ఏం చెయ్యరు, వీళ్ళ కుటుంబ పాలన, వీళ్ళ కుటుంబాలు బాగుపడటానికి, వీళ్ళకి కమిషన్లుగా రావటానికి. ఇందాక కరుణగోపాల్ గారు చెప్పారు, లక్షల కోట్ల ప్రాజెక్టులు. ఎప్పుడైనా విన్నామా? మనం చాలా గవర్నమెంట్లు చూసాం గతంలో, డెవలప్మెంట్ చాలా జరిగింది. బాబు గారు చేశారు, కాంగ్రెస్ చేసింది, మన రాజశేఖర రెడ్డి గారు చేశారు, అందరూ చేశారు పాలన. కానీ ఇలాంటి అరాచక పాలన, ఇలాంటి రజాకార్ల పాలన, ఎంఐఎంని భుజానెత్తుకొని ఎక్కడండి మీరు? మీ కళ్ళ ముందర దిల్సుఖ్ నగర్లో బాంబులు పేలినాయి, ఇంకెక్కడో కాదు, కూతవేతంత దూరంలో పేలినాయి. ఎక్కడో పాత సిటీలో ముస్లింలు దిల్సుఖ్ నగర్ రాగలిగితే రేపొద్దున సిటీ అంతా పోరనే ఏంటి నమ్మకం? సిటీ అంతా పెళ్ళిళ్ళు జరిగినాయి. ఎవరి కారణంగా జరిగినాయి? ఎవరు ఇస్తే ఇలాంటి లీనియన్స్ జరిగినాయి? అదే ఎంఐఎం పార్టీని నువ్వు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావు. వాడు అంటాడు సభీ జుక్నా హై, సభీ మేరే చెప్పల్కే నీచే జుక్నా హై, మేరకు జుక్నా హై అంటారు. ఎవరికి జుక్త అంటే మీరు జుక్కి, మీరు వంగి మాతో వంగి సలాంలు పెట్టిస్తారా? నువ్వు ఇంకో నిజామా, ఏడో నిజాం వచ్చావా నువ్వు మాకు? ఇలాంటి మాటలు, ఇలాంటి చేష్టల్ని మనం నిజంగా మళ్ళీ ఆస్వాదించి ఓట్ల రూపాయన ఇచ్చి గద్దెల మీద కూర్చోబెడితే మన నిజాం నవాబుల పాలనలో మళ్ళీ మన రజాకార్ల పాలనలోకి మనం ఆల్రెడీ తోసేయబడ్డాం. ఈరోజు బతుకమ్మలు ఆడుకున్నా, ఏం ఆడుకున్నా మనకు కావాల్సిన 17 సెప్టెంబర్ ని కూడా మనము స్వతంత్ర విమోచన దినంగా చేసుకోలేని బతుకుల్లో మనం ఉన్నాం. ఈ లెక్కన మన స్వతంత్ర పోరాటం మళ్ళీ తిరిగి సాధించాల్సి వస్తుంది. తిరిగి మనము తెలంగాణ స్వతంత్ర పోరాటంలో సమర యోధులం అవ్వాల్సి వస్తుంది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పకుండా ఈ 3 ఏళ్ల ప్రణాళిక, నేను జిహెచ్ఎంసీ ఎలక్షన్ తప్పకుండా మన రంగా నరసింహ గుప్తా గాని పెద్ద ఎత్తున చైతన్యపురి నుంచి మీరు మాకు అందిస్తూనే తప్పకుండా ఈ 3 ఏళ్ళు బీజేపీని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రణాళికలని ఉగ్గుపాలతో రంగరించి మీ అందరికీ, మీ కమ్యూనిటీలో ఉన్న పిల్లలకి, పెద్దలకి, అక్కలకి, చెల్లెళ్ళకి పేరు పేరున చెప్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్సుమార్జులు. మరి నేను ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నా. మొన్న మేము దుబ్బాక ఎలక్షన్కి వెళ్ళినాం. సుమారు 30 మంది లేడీస్ వెళ్ళాం. మా ఛాయ నేను కూడా వెళ్ళి మేమందరం చేస్తూ ఓ పక్క నించున్నాం. ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం. అక్కడ నించుంటే ఒక కార్ వచ్చి ఆగింది. కార్లోంచి ఓ మేడం దిగింది. ఆమె వెనకాల 2 పోలీసు వాళ్ళు, ఒక బాక్స్ గీక్స్ అంతా వెళ్తున్నారు. ఆమె ఆఫీసర్ అంట, కానీ పింకు కండువా వేసుకొని లోపల పోయింది. ఇదేంటబ్బా, పింకు కండువా వేసుకొని ఆఫీసర్ ఎట్లా లోపల పోతుంది?
ఆఫీసర్ వెనకాల ఒక వీడియోగ్రాఫర్ ఉన్నాడు, ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ఒక పిఏ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు అని మేము అడిగితే అంగన్వాడీ టీచర్ అంటది. అంగన్వాడీకి టీచర్ ఇంత హంగామా ఉంటుందా, మేమంతా పిచ్చోళ్ళమా ఏంటది అని చెప్పి వెనకాల మెల్లగా పోయి ఒకళ్ళిద్దరు చూసింది. ఆమె ప్రొసీడింగ్ ఆఫీసర్. ఎక్కడైతే విలేజెస్లో ముసలి వాళ్ళు, కరోనా పేషెంట్లు, అంగవైకల్యం ఉన్న వాళ్ళు, వాళ్ళందరి ఓట్లు ఆమె దగ్గర ఉండి వీడియోగ్రఫీ తీసుకుంటూ వాళ్ళ ఇష్టమైన ఓట్లు పెట్టండి అమ్మా అని ఒక రూల్ తీసుకొచ్చిండట. ఈమె డైరెక్ట్గా పింకు కండవా వేసేసుకుని ఏదైతే గ్రామానికి 60 నుంచి 80 ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు మంచిగా కేసీఆర్ కేసేస్తూనే ఉంది. అంటే కేసీఆర్ పాలన ఇలా ఉంది. ఆ రోజు పోలీసుల్ని, అధికారుల్ని అందరినీ కూడా దుబ్బాకలో తన గురించి వాడుకున్నాడు. మేము గట్టిగా ఎలక్షన్ కమిషన్కి ఆమెను అడిగాం, పట్టుకున్నాం. నీకు అసలు సిగ్గు లేదా? నువ్వు గవర్నమెంట్ సర్వెంట్వా లేకపోతే నువ్వు కేసీఆర్ సర్వెంట్వా? నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయితే పింకు కండవా ఎందుకు వేసుకొచ్చావు? నీకేం అవసరం అని ఆమెతో అక్కడికక్కడ వీడియో చేయించి ఆమె అన్ని ఓట్లు తీయించి అక్కడి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ పెట్టి ఏ ఊర్లో కూడా మీరు ఇటువంటి ఓట్లు తీసుకోవడానికి వీల్లేదని సుమారు 5,000 ఓట్లని మేము మా ఛాయ మేమందరం అదే నర్సింగ్ నుంచి లాస్ట్ రౌండ్లో దుబ్బాక అభ్యర్థి రఘునందన్కి అతి ఎక్కువ పోలరైజ్ ఓట్లు మేము ఆపబట్టే అయినా ఈ రోజు మీరు అందరు గమనించాలా. ఆడ సింహాల్లాగా మీద పడి మొత్తం ప్రాపగండ చేసి ఆవిడని మళ్ళీ నెక్స్ట్ డే రానివ్వలేదు. అది బ్యాలెట్ పత్రాలను కూడా ఆఫ్ చేయించి మళ్ళీ ముసలాళ్ళ ముతుకోళ్ళు అందరూ వచ్చి పోలింగ్ బూత్ దిశగానే వచ్చి ఓటే వేసేగా మేము ఎలక్షన్ కమిషన్కి కూడా అక్కడ కంప్లైంట్ చేయడం వల్ల అదే నార్సింగి, అదే చేగుంటలో మేము ఎక్కడైతే ప్రచారానికి వెళ్ళామో అక్కడి నుంచి హైయెస్ట్ మెజారిటీ రఘునందన్ గారికి మేము తీసుకొచ్చి ఇచ్చాం. ఇగో ఇలాగే మేము ఏమంటున్నామంటే ఇది ఒక పోరాటం. మనం సాయుధ పోరాటాలు ఎలా చేసామో ఇది కూడా ఒక మనమే ఝాన్సీ లక్ష్మీబాయి అనుకోవాలి, అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని మనమే అనుకోని రంగంలో దిగితే కానీ ఇది అవ్వదు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. నేను దుబ్బాక, నార్సింగి, చేగుంట ఈ 3 వాటిల్లో కూడా వైశ్యుల ఇళ్ళకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడాను. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఏంటండి ఎల్ఆర్ఎస్ మేము డబ్బులు పెట్టి కదా కొనుక్కున్నాం, మళ్ళా వీళ్ళ పర్మిషన్ ఏంటి, మళ్ళా మేము ఎల్ఆర్ఎస్లు కట్టడం ఏంటి, మాకు ఎందుకు వచ్చిన గొడవ, మేము అస్సలు మాకు ఇష్టం లేదండి, ఈ టీఆర్ఎస్ పార్టీ అకృత్యాలకు బలైపోతున్నాము, మళ్ళా మా పనిష్మెంట్లు అని వాళ్ళందరూ మనకు మద్దతుగా ఉన్నారు. మేము ఇలా ఇంటికి వెళ్ళగానే వెనక నుంచి ఒక గ్రూప్ రావడం, ఏం ఆ అమ్మాయిని ఎందుకు రానిచ్చినావు ఏంది అని వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించడం. ఏందండి బెదిరింపులు అంటే బెదిరింపులకు లొంగిపోతాం అనుకున్నారా? మేము ఒకటే చెప్పా, మీరు బెదిరింపులకు లొంగిపోవద్దు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏమి చేయలేరు. మనం ఓటేసి సాధిద్దామన్నాం, కరెక్ట్గా దుబ్బాక ప్రజలు ఓటేసి చూపించారు. ఎన్ని ప్రయోగాలు ఎన్ని ప్రలోభాలు ఇచ్చినా సరే దుబ్బాక ప్రజలు చూపించారు. ఈరోజు మన జిహెచ్ఎంసీలో కూడా మనం అదే చూపించాలా, మన వైశ్యుల సత్తా చూపించాలి. మన ఎల్ఆర్ఎస్ దోచుకున్న ఈ యొక్క టీఆర్ఎస్ నాయకుల సత్తాని మనం ఈరోజు తుంగలో తొక్కాలని మీ అందరినీ కోరుతున్నాను. మన ఛాయాదేవి గారికి ఉప్పల శారద గారు సన్మానం చేస్తారు. ఇప్పుడు అలనాటి మేటి నటి, అందాల నటి రజనీకాంత్ గారితో, కమలాసన్ గారితో, బాలకృష్ణ గారితో, చిరంజీవి గారితో ఎన్నో 500 పైకి చిత్రాలుగా వివిధ భాషల్లో భారతదేశంలోనే ఎక్కువ భాషల్లో నటించినటువంటి మేటి నటి కవిత గారు, మన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, మన ఆడపడుచు, మన ఆహ్వానాన్ని మన్నించి మన జాతిని ఉద్దేశించి మనలో చైతన్యాన్ని నింపేందుకు వారి సమయభావాన్ని మనకి ఇచ్చినందుకు వారికి నిజంగా కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాను. వారు టీవీలలో సీరియళ్ళలో చాలా బిజీగా ఉండుకుంటూ కూడా మనకు టైము ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తూ వారు అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నా ఫేవరెట్ యాక్టర్, అందరు చప్పట్లు కొట్టాలి. రాజకీయాల్లో కూడా ఫేవరెటే, బట్ నేను చిన్నప్పుడు చాలా సినిమాలు ఆవిడకి చూసేదాన్ని, ఎప్పుడు అడ్మైర్ అవుతూ ఉండేదాన్ని. నేను నిజంగా ఇలాగ ఎప్పుడు ఇలాంటి వేదికలో తనని కలిసినప్పుడల్లా చిన్నప్పుడు తనని చూసి నేను అడ్మైర్ అయితే గుర్తొస్తుంటుంది. నిజంగా చాలా ఇత్తెఫాక్ ఇది కదా, అనుకోని దగ్గరగా తను కూడా బీజేపీలో చేరటం, నేను కలిసి పనిచేయటం ఉంది. బట్ మంచి అందాల నటి, మళ్ళీ పెద్ద ఎత్తున నటన రంగం కూడా ఏం సామాన్యం కాదండి, చాలా కష్టం. నేను ఈరోజు మాత్రం మీకెవ్వరికి కవిత గారిని నటిగా మాత్రం పరిచయం చేయను. ఆవిడ బీజేపీలో ఉన్న వీర నారి, ఈరోజు ఆంధ్రాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి
మరి ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక మంచి సీనియర్ నాయకురాలిగా వచ్చారు. అదే బీజేపీలో మళ్ళీ కూడా ఆవిడ కూడా మున్ముందు ఇంకా పెద్ద పదవులుగా ఉండి, నటన అనేది ఆవిడ వృత్తి, కానీ ప్రవృత్తి ఆవిడకి ఒక రాజకీయ నేపథ్యం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఈరోజు ఒక రాజకీయ నాయకురాలాగానే మనం అందరం కూడా ఆవిడని గౌరవించాలి. ఆవిడ కూడా మాకు అదేలాగా మాట్లాడాలి అని కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే మనందరినీ ఒక చోటకి చేర్చి మంచి చెడు ఓటు విలువ ఏంటి అని తెలియజేయడానికి ఇటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన శారద గారికి, ఉపేంద్ర గారికి, దానిలో భాగంగా నన్ను కూడా పిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇప్పటి వరకు పెద్దలందరూ ఎన్నో 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 ఎందుకు ఒక పార్టీ వద్దు, ఓటు వేయకూడదు, ఎందుకు ఇంకొక పార్టీకి వెయ్యాలి అనేది మీకు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ప్రొద్దు నుంచి డీకే అరుణ గారి దగ్గర నుంచి, పార్థసారథి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో విషయాలు మనకు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కావాలి అని ఒక మోసపూరితమైన ఒక స్లోగన్తో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. తెలంగాణ రావడం తప్పులేదు, కానీ దాన్ని పాలించడానికి వచ్చిన పాలకులే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఎవరైతే ఉద్యమం చేశారో, ఎవరైతే దెబ్బలు తిని జైలు పాలయ్యి ప్రాణాలు కోల్పోయారో వారందరూ కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితమైన పరిస్థితి మనం చూస్తున్నాము. తెలంగాణ వచ్చాక బాగుపడిన వాళ్ళు ఎవరు అని అంటే డెఫినెట్గా అనుకోవచ్చు, ఏంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ కుటుంబం అని అంటున్నారు అని. ఎస్, అది ఓపెన్ ఫ్యాక్ట్, ఓపెన్ సీక్రెట్, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది కుటుంబ పాలన అని. శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ కుటుంబ పాలనని మార్పు తీసుకురావాలి, ప్రతి ఒక్క పౌరుడు భారతదేశం మీద ప్రేమ అభిమానాలు ఉండి భారతదేశం కోసం ఏవైతే సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళు రూలింగ్కి రావాలి, వాళ్ళు నాయకులు అవ్వాలి అన్న ఒక ధ్యేయంతో ఎంతోమంది ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడారు. డబ్బున్న వాళ్ళకే సీట్ ఇవ్వడం, కోట్లు ఇచ్చిన వాళ్ళకే సీట్ ఇవ్వడం, లేదా పెద్ద గొప్ప వాళ్ళకే సీట్ ఇవ్వడం అనేది ఈ కుటుంబ పాలనలోనే ఉంటుంది. ఎందుకంటే డబ్బులు దండుకోవడం కోసం. భారతీయ జనతా పార్టీలో అది లేదు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 14 సంవత్సరాలు ఉన్నా కూడా నా కష్టార్జితమే మిగిలింది. కానీ భారతీయ జనతా పార్టీ నేను చేరిన మరుక్షణమే నాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. మీరు అడగచ్చు, మీరు కొత్తగా వచ్చారు ఎందుకు ఇచ్చారని. కాదు, అక్కడ వాళ్ళ చూసింది, పార్టీ చూసింది నేను ఎంత కష్టపడి పని చెయ్యగలను అనేది చూసే నాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మోడీ గారి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్కి నన్ను ఇన్ఛార్జ్గా కూడా వేయడం జరిగింది. ఒక నమ్మకం. కాబట్టి కష్టాన్ని ఎవరైతే తెలుసుకోగలరో ఆ కష్టం పడే వాళ్ళని, హార్డ్ వర్కర్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సముచిత స్థానం ఇచ్చి ప్రజలకి సేవ అందించేలాగా ఏ పార్టీ అయితే చేయగలుగుతుందో అదే ఒక గొప్ప పార్టీ అని నేను అనుకుంటున్నాను. అది నాకు తెలిసి భారతీయ జనతా పార్టీ తప్ప
ఎక్కడ కనుచూపు మేరలోని ఇంకొక పార్టీ నాకు కనిపించడం లేదు. ఎప్పుడైతే తెలంగాణ కేసీఆర్ గారి చేతికి వచ్చిందో ఆయన ఏమనుకున్నారంటే ఈ భూమి ఉన్నంత వరకు నేను, నా కొడుకు, తర్వాత నా మనవడు, లేకపోతే ఆ మనవడికి పుట్టిన కొడుకు అని ఫిక్స్ అయిపోయారు. ఎప్పటి వరకు? దుబాక ఎన్నికల వరకు. దుబాక ఎన్నికల తర్వాత మీరు చూస్తే వాళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా అయిపోయింది. ఎంత కేటీఆర్ గారు ఇంతకు ముందు దుబాక ఎలక్షన్స్ ముందు మీరు మీడియాలో మీరు చూస్తే చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది ఆయన స్పీచ్. కానీ దుబాక ఎన్నికల తర్వాత ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఆయన మొహంలో కనిపిస్తోంది. ఆతృత, టెన్షన్ అవన్నీ కూడా ఆ లీడర్స్లో కనిపిస్తున్నాయి అనడానికి నేను ఏం మీకు చెప్పక్కర్లేదు, మీరు చూడగలరు. కాబట్టి దుబాక సక్సెస్ కేసీఆర్ బేస్ని కదిపింది అని చెప్పడానికి నేను ఇందులో సందేహించను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఇందాక మాట్లాడారు అందరూ, ఈ గల్లీ పాలిటిక్స్కి ఢిల్లీ లీడర్లు ఎందుకు రావాలి అని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకంతా అసలు ఇది మాకే సొంతము, తెలంగాణ మొత్తం మా ఇష్టం, మేము ఎలాగైనా ఉండొచ్చని. అది వాళ్ళ అబ్బ సొత్తు కాదు, తెలంగాణ వాళ్ళ బాబు సొత్తు కాదు, లేదా వాళ్ళ బిడ్డల సొత్తు కాదు, వాళ్ళ జాగీర్ కాదు అనడానికి మనమందరము కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని చేకూర్చి చెంపపెట్టుగా మనం సక్సెస్ సాధించాలనేదే నా కోరిక. డెఫినెట్గా సాధిస్తామన్న నమ్మకం నాకుంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ ఈ 6 సంవత్సరాల నుంచి మీరు చూస్తే వైశ్యులకి వచ్చిన వెంటనే లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు. అప్పుడు నేను కొన్ని మీటింగ్స్కి అటెండ్ అయ్యాను. ఆ టైంలో ఏం చెప్పారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసిన వెంటనే వైశ్యులకి మేమున్నాము, వైశ్యులకి ఏమేం చేయాలో మేము చేస్తామని 6 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి గుర్తుకొచ్చింది. అది కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాతే కంగారుగా వీళ్ళ ముగ్గురికి కూడా వాళ్ళు పోస్టులు ఇవ్వడము, చైర్మన్ పోస్టులు ఇవ్వడము, ఎమ్మెల్సీలు ఇవ్వడము జరిగింది. అది మీరు దయచేసి గమనిస్తారని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది జిహెచ్ఎంసీ తాయిలాలుగా మనం భావించాలి. ఈ తాయిలాలకి దయచేసి మనం ఎవ్వరం కూడా తల ఒగ్గకుండా ధైర్యంగా మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి అఖండ విజయాన్ని చేకూరుస్తారని ఆ నమ్మకంతోనే ఈరోజు మీ ముందుకు నేను రావడం జరిగింది. మరొకసారి ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసిన శారద గారికి, ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు కవిత గారు. ఎన్నో బిజీ కార్యక్రమాలు ఉన్నా కానీ ఈరోజు మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఈ రకంగా మరి మన వైశ్య మిత్రులందరినీ కలిసినందుకు, బీజేపీని గెలిపించడానికి తమ యొక్క కృషి సలుపుతున్నందుకు నేను అనేక రకాల ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించిన తమ్ముడు ఉపేందర్కి మనందరం కలిసి ఒక చిరు సన్మానం చేయాలని భావిస్తున్నాను. రాజలక్ష్మిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడే ఉన్నామంతా. కవిత గారు దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి, అన్యదా భావించొద్దు. మీ అమూల్యమైన వ్యాపారాలు, సంస్థలు, ఉద్యోగాలు విడిచిపెట్టుకొని స్వచ్ఛందంగా ఒక భారతీయ జనతా పార్టీకి విధేయులైన బీజేపీ కార్యకర్తలు మీరు 2 గంటల వరకు ఉన్నారంటే నిజంగా మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. ప్రేమ, అభిమానం పైసలతోటి రాదు. ఇది స్వచ్ఛందంగా మీరు వచ్చి 2 గంటల వరకు సభను విజయవంతం చేశారంటే నిజంగా మీరు ఉన్న దృఢమైన సంకల్పం, బీజేపీని గెలిపించాలనే సంకల్పం, మన వైశ్య జాతికి ఇచ్చే గౌరవం కనబడుతుంది. అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళాలి. భోజనం రెడీ ఉన్నది, భోజనం చేసి వెళ్ళాలి. రాజలక్ష్మి గారికి ఇప్పుడు చిరు సన్మానం జరుగుతోంది కవిత గారి చేతుల మీదుగా. తమ్ముడు ఉపేందర్ కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా భోజన సదుపాయం ఉంది, అది తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను.
పవన్, కొత్త శ్రీదేవి గారు, మన కల్పన రండి. భాగ్యక్క దా. ఒక కండు వేయించుకో. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అవడానికి మరి ఉపేందర్ తమ్ముడు చాలా కష్టపడ్డాడు. నేను సభాముఖంగా తమ్ముడు ఉపేందర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైశ్యులంటే చాలా పనుల్లో ఎంతో బిజీగా ఉంటారు. వారు ఇంత సమయం కేటాయించడం అనేది చాలా అరుదు. మరి మీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు, మన బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు నేను సదా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మరి మళ్ళీ ఇది ఒక తొలి మెట్టు. మన బీజేపీ వైశ్యులం మన అందరం కలవడం అనేది ఇది ఒక తొలి మెట్టు. ఈ కార్యక్రమం ఇది ఒక మెట్టు ఎక్కింది. మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరుపుకోవాలి. మరి ఇప్పుడే మన జితేందర్ అన్న గారు కూడా అదే చెప్తున్నారు. మనం ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదలు ప్రయత్నం చేశాము. ఇది సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి మళ్ళీ కూడా ఇటువంటిది రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ విజయోత్సవ సభ కూడా జరుపుకుందామని నేను మీ అందరినీ కూడా మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి రూపకల్పన, సంకల్పం మరియు మనందరినీ ఏకతాటిపైకి తీర్చే విధంగా సూచించిన ఉప్పల శారదక్క గారికి ఒకరోజు ముందు ఫోన్ చేసి, తమ్ముడు మనం ఇట్లా పెట్టాలనుకుంటున్నాం, మనము ఆర్యవైశ్య మీటింగు బీజేపీ గురించి అంటే, అక్క నువ్వేం అధైర్యపడకు, ఆన్ ది స్పాట్గా ఫంక్షన్ హాల్ చూడడము, ఇవన్నీ అరేంజ్మెంట్ చేయడము, ఈ విధంగా మీరు రావడము, వారికి ఆ సంకల్పం కలపడం కూడా మనకు మంచి విషయము. రాబో కాలంలో మన ఉప్పల శారదక్క గారికి, కవిత గారు, ఛాయాదేవి గారు, ఇక్కడ ఉప్పల శారద గారు ఇస్తాను, మన కల్పన గారికి మరి ఫోటోలు దిగుతావు, కల్పన గారికి కవిత గారు సన్మానం, మరియు రాజ్యలక్ష్మి గారికి అయిందా మన శ్రీదేవి గారికి, భాగ్యక్క గారికి, మన పవన్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే సహకరించిన వారికి వాసు కళాకారులు రండి. DJ Shiva, Karimnagar, SS Entertainments. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాకు 4 సార్లు అవకాశం ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఒకే ఒక్క కోమటాయనకు 4 సార్లు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే 2001లో నేను గెలిచినాకు, 2009, 2016లో కొన్ని పొత్తులలో భాగంగా కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా గెలిచేవాడిని. హైదరాబాద్ మొత్తం మిత్రపక్షం ఉండే, నా ఒక్క దగ్గర ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉండే. ఇప్పుడు కూడా మీ అందరి సహాయ సహకారాలతో, మీ యొక్క ఆశీర్వాదాలతో, ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదాలతో కూడా నేను పోరాటం చేస్తున్నాను. నా పోరాటానికి మీరందరి మద్దతు కూడా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా అన్న ఉపేందర్ అన్న, రాజలక్ష్మక్క, శారదక్క, ఈ యొక్క కార్యక్రమం ఆలోచన 24 గంటలు కూడా కాదు, అనుకున్న తడవుకే ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా 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 ధన్యవాదాలు మీకు. ముఖ్యంగా ఏంటంటే మన వైశ్య సోదరులు, వైశ్య పెద్దలు సంఘం పేరు చెప్పుకుంటున్నారు. సంఘం అనేది మనకు వైశ్య సంఘం పెట్టింది ఓన్లీ మన వైశ్యాసు బాగు గురించి.
వారి అభివృద్ధి గురించి, వారి కష్ట సుఖాల గురించి మనం వాళ్ళు ఆలోచిస్తున్నారా? సంఘం పేరు చెప్పుకొని ఒక పార్టీకి ఏదో దారాదత్తం చేసినట్టు అమ్ముడుపోయినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది అస్సలు ఆక్షేపణీయం కాదు. మనం కూడా చెప్పాలా, ఎవరైతే సంఘ బాధ్యతలు ఉంటారో వారు ఏ పార్టీకి కొమ్ము కాయకూడదు. వారు ఒక పార్టీకి కొమ్ము కాయించినప్పుడు సంఘ సభ్యులకు ఏం న్యాయం చేయగలుగుతారు మనం ఆలోచించాలా. నేను మొదటి నుంచి కూడా అంటే నేను కొద్దిగా వైశ్య సంఘం బాధ్యతలో కొద్దిగా చాలా తక్కువ. ఎందుకంటే రకరకాల సమీకరణలు ఉంటాయి. అందరూ నాకు కావాలని చెప్పి నేను కొద్దిగా పార్టిసిపేట్ తక్కువ చేస్తా. మొదటి నుంచి నేను ప్రజలలోనే ఉంటాను కాబట్టి, నాకు ప్రజలతో అనుబంధం కాబట్టి సంఘాలను కొద్దిగా, ఎందుకంటే ఇళ్ళకి వస్తే ఈ అన్నకన్నా మాట్లాడాలా, ఆ అన్నకన్నా మాట్లాడాలి, ఏ అన్నకు మాట్లాడినా నాకు నష్టం. అందుకని అందరూ అన్నలు నాకు కావాలని చెప్పి అదే ఉద్దేశంతో నేను ప్రజలతోనే మమేకమై పార్టీ గురించి నేను మాట్లాడతాను. అలా ఆర్ఎస్ఎస్ భావం అంటే నేను స్వయం సేవక్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నా. అలాగే భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు అనుభవిస్తూ ఈరోజు నా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని కూడా ఉన్నా. ఇవన్నీ అవకాశాలు కూడా నాకు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఉపేంద్ర అన్న అన్నాడు, వేరే ఏ పార్టీలో కూడా ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు టికెట్కి అడుగుతారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కడి మాత్రం నిజంగా నేను చెప్పగలుగుతా. ఉదాహరణకు నేనే కష్టపడే వానికి, ప్రజలతో మమేకంగా ఉన్నవాడికి తప్పనిసరిగా న్యాయం చేస్తుంది. అందుకు ఉదాహరణ కూడా నాకు 4వ సారి కూడా పార్టీ టికెట్ ఇవ్వడం ఉదాహరణ. అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మన నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి అవకాశం ఇస్తే ఈ కేసీఆర్ ఏమో అడ్డుకుంటాడు. మళ్ళీ ఇంకేమంటాడంటే, అయ్యా బాబు మీరు ఒక 3 పోస్టులు కోమటోళ్ళకు తీసుకోండి, చాలా బాగుంటుంది మీ కమ్యూనిటీ. అరే అయ్యా మాకు కోమటోళ్ళకు 3 పోస్టులు ఇచ్చిన సంతోషమే, మరి నీ వైశ్య కార్పొరేషన్ ఏం చేసినావు? నీ ₹100 కోట్ల వైశ్య కార్పొరేషన్కి ఇస్తా అని చెప్పి ఏం చేసినావు? మరి ఎట్లా మేము మా యొక్క మా ఎవరైతే పేదవారు ఉన్నారో మా వాళ్ళకు కార్పొరేషన్ ద్వారా న్యాయం జరుగుతుందని ఇంతవరకు అతిగతి లేదు. పోస్టులు ఇచ్చినా బాగానే ఉంది, పోస్టులు ఇస్తే వాళ్ళు బాగుపడతారు, మా జాతి ఏడ బాగుపడుతుంది? నేను అడుగుతున్నా, మా జాతి బాగుపడాలంటే కార్పొరేషన్ ఏర్పాటు కావాల్సిందే, దానికి నిధులు సమీకరించాల్సిందే, దాని ద్వారా మా పేద వైశ్యులు ఎవరైతే ఉంటారో వారు దాని యొక్క సేవలు తీసుకోవాల్సిందే. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కూడా కేంద్రం కూడా ఆలోచన చేస్తున్నది. రాష్ట్రంలో ఈసారి మనం అధికారంలోకి వస్తాం. మనం చూస్తున్నాం ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నదో రాష్ట్రంలో చూస్తున్నాం. ప్రజలంతా యువత కాడి నుంచి మొదలు పెట్టుకుంటే 90 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరికేస్తామంటే సహాయంతోనే ఇది ఇక్కడ విజయోత్సవ సభ జరుపుతుంది అని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, ఎన్నికలప్పుడు ఎవరి విషయాలు వాళ్ళు చెప్పుకుంటారు, అది వేరే విషయం. బీజేపీ మీటింగ్లో బీజేపీ వాళ్ళు వాళ్ళ విషయాలు చెప్తారు, టీఆర్ఎస్ మీటింగ్లో టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు, ఎవరి విషయాలు వాళ్ళు చెప్తారు. అయితే మనందరం విద్యాధికులం, దేశాభివృద్ధిలో సమాజాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న వాళ్ళం. నిజాల సరి అయిన విశ్లేషణ చేసుకొని మన హైదరాబాద్ అభివృద్ధి కోసము ఏ వ్యవస్థ మనకు అవసరమో ఆ వ్యవస్థను తీసుకురావడంలో ఒక కీలక పాత్ర వహించాలి. ఎలక్షన్లు, ప్రజాస్వామ్యం, ఓటు, ఇది రాబోయే కాలంలో రాబోయే 5 సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధికి అది కీలకమైనటువంటి అంశంగా మారబోతున్నది. కాబట్టి మనం చెప్పే విషయాలను మనం ఆచరించే వ్యవస్థ, చెప్పే విషయాలను ఆచరించే వ్యవస్థ, అటువంటి గవర్నెన్స్, అటువంటి పరిపాలన అనేది ఈ హైదరాబాద్లో ఉందా లేదా అనేది ఒకసారి మనందరం ఒక విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన, ఎటువంటి రాజకీయ వ్యవస్థ మన హైదరాబాదుకు అవసరము, దీని గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలా. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో రాబోయే 5 సంవత్సరాల్లో అటువంటి సిస్టమే మనకు హైదరాబాద్లో రాబోతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఒకసారి వివేకానందుడు గురువుగారు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఓ తల్లి ఓ పిల్లవాడిని తీసుకుపోయిందట. మా పిల్లోడు ఒకటే స్వీట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వీట్ తింటున్నా అండి, ఎట్లా చేసి మా వాడిని స్వీట్లు తినకుండా ఆపండి స్వామి అని చెప్పి రామకృష్ణ పరమహంస దగ్గర తీసుకుపోతే రామకృష్ణ పరమహంస గారు ఓ వారం రోజుల తర్వాత రండి అన్నట్ట. ఓ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయిని తీసుకొని వెళ్తే, బాబు నువ్వు స్వీట్లు తినొద్దు, ఇది అంత ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పగానే ఆ అబ్బాయి స్వీట్లు తినడం ఆపేశాట.
అప్పుడు వాళ్ళ అమ్మగారు అడిగట, ఇదేదో మీరు వారం రోజుల ముందు వచ్చినప్పుడు చెప్పొచ్చు కదండి అంటే, నేను ఫుల్గా స్వీట్లు తింటా అమ్మా, బెంగాలీ వాడిని నేను ఫుల్ స్వీట్లు తినుకుంటూ నేను స్వీట్లు తినొద్దని చెప్తే అబ్బాయి ఎట్లింటాడు, అందుకోసం ముందు నేను స్వీట్లు ఆపేశాను నీ కొడుకు కోసం. నేను స్వీట్లు ఆపేసి తర్వాత నేను చెప్తే అబ్బాయి విన్నాడు వెంటనే. ఎందుకంటే నేను చెప్పాను, నేను చెప్పకుండా నేను ఫుల్లు రాత్రి రోజు 5 పెగ్గులు వేస్తాను మీ అందరికి తెలుసు అనుకోండి. నేను పెగ్గేయొద్దని చెప్పి నేను ఉపన్యాసం ఇస్తే మీకు నమ్మకం ఉంటుందా? మా సంగతులు తెలుసు కాబట్టి. నువ్వు చెప్పేది ఒకటే చేసేది ఒకటి, చెప్పేవి శ్రీరంగ నీచులు దూమేలు దొమ్మ గుడిసెలు అని చెప్పి మీరే అంటారు. అయితే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి పరిపాలన వ్యవస్థ ఎట్లున్నది, ఈ వ్యవస్థ మారాలంటే ఎటువంటి విషయాలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలు ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను మిత్రులారా. మీ అందరికీ చాలా విషయాలు తెలియకపోవచ్చు. మేము రాజకీయాలు ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్లో ఉన్నటువంటి చాలామంది నాయకులతో సంబంధించినటువంటి కొంతమందితో మాకు వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. చాలామందితో అక్కడక్కడ వాళ్ళ వ్యవస్థ విషయాలు మీకంటే ఎక్కువ మాకు తెలుస్తాయి. నేను ఒక విషయాలు చెప్పి క్రిటికల్ అనాలిసిస్ మీ ఏదలుచుకున్నా. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నేను ప్రధాన సేవకుడిని అన్నాడు. నేను ప్రధానమంత్రి అనేది విషయం కావచ్చు, అయితే నేను ప్రధాన సేవకుడిని. మీరు కూర్చొని చెప్తారు చాలా గారు, ఒక్క నిమిషం కూర్చోండి ప్రశాంతంగా. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, నేను ప్రధానమంత్రి అయినా కానీ నేను ఒక ప్రధాన సేవకుడి మాదిరిగా నేను సర్వీస్ చేయడం కోసం నేను ఈ యొక్క ప్రధానమంత్రి పదవిని నేను ఒక సర్వీస్ కోసం, సేవ కోసం ఒక ఆయుధంగా కింద ఈ ప్రధానమంత్రిని ఉపయోగిస్తున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆలోచన విధానంలో తేడా గురించి. మోడీ గారు మనకేం చేశారు? వైశ్యులకే కాదు, పేద వైశ్యులకు, పేద రెడ్డిలకు, పేద క్షత్రియులకు ఏ రకంగా కూడా రిజర్వేషన్ ఫలాలు అందకుండా వెనక ఉన్న అందరికీ కూడా పుట్టిన కులంతో సంబంధం లేకుండా ప్రతి పేదవాడికి కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి మరో అంబేద్కర్గా ఆలోచన చేసి దేశవ్యాప్తంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించిన మహానాయకుడు, దైవ స్వరూపుడు ఈరోజు మనందరికీ నరేంద్ర మోడీ గారు. ఎవరికి 70 సంవత్సరాల్లో నెహ్రూ గారికి ధైర్యం లేకుండే, ఇందిరాగాంధీకి ధైర్యం లేకుండే, రాజీవ్ గాంధీకి ధైర్యం లేకుండే, మన్మోహన్ సింగ్కి ధైర్యం లేకుండే. వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము మనల్ని విస్మరించిండ్రు. ఎలక్షన్లో మన డబ్బులు కావాలి, మన వ్యూహం కావాలి, కానీ మనకు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల్లో మనకు ఎక్కడ కూడా మనకు వాటాదారు చేయకుండా బయట నిలబెట్టిన చరిత్ర మనం 70 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కానీ అది మారింది. ఈరోజు మన పేదవాళ్ళకు కూడా మేమున్నాము, మేము చేయూతనిస్తాము, ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని చెప్పి భవిష్యత్ తరాలకు బంగారు బాట పరిచిన వ్యక్తి ఎవరు అంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు. అందుకే సోదరులారా, కేవలం ఆ విషయమే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చినాం. చాలా తక్కువ సమయంలో శారద గారు ఈ కమిటీలో మెంబర్ అయి ఉండి నేను ఆర్గనైజ్ చేస్తాను, మన మిత్రులను పెద్దలను కలుపుకుంటాను, ఆర్గనైజ్ చేస్తారని చెప్పి కేవలం 2-3 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక దగ్గరికి చేసిన ఘనత శారద గారిది. వారి నిజంగా మనం అభినందించాలి. వారి మాట మన్నించి వచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు కూడా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఒక్కటి, మన దగ్గర నీతి నిజాయితీ ఉంది, న్యాయం ధర్మం ఉంది. మనకు న్యాయం చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాం, పూజించుకుంటాం. వాసవి మాత ఏ రోజు కూడా నీది నాది అని చూడలే. సకల సంపదలు అందరికీ చెందాలి, ఆ బాటలోనే మీరు అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్ని ధర్మకార్యాలకు మీరు ముందుని నడిపారు, దాని స్ఫూర్తి ఎవరు? ఆ మాత ఆశీస్సులే కదా. అందుకే సోదరులారా, ఈరోజు కరోనా వచ్చినప్పుడు మీరు మీ ఇళ్లలో కూర్చోలే, తోచినంతగా మీరు నలుగురికి అన్నం పెట్టినారు, బట్టలు ఇచ్చినారు. వరదల్లో కోల్పోయిన వాళ్ళకు కూడా మీరే ముందుకొచ్చి సాయం చేసినారు. మరి ఇంత సమాజానికి సాయం చేస్తున్న మా వైశ్య సోదరులకు కేసీఆర్ గారు ఏమిచ్చిండ్రు? ఏమైనా ఇచ్చిండ్రా? ఒక 2 బిస్కెట్ల లాగా కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ ఇస్తే మన జాతి ఉద్ధరింపబడ్డట. ఇది మనం ఖచ్చితంగా మన వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవాలి. మోడీ గారు ఏమిచ్చిండ్రు? భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసిండు. మరి కేసీఆర్ గారు ఏమిచ్చిండ్రు? కొంతమంది పెద్దలకు బిస్కెట్లు ఇచ్చినట్టుగా 2 పదవులు ఇచ్చిండ్రు. దాంతో అయిపోతుందా? ఇంకో విషయం, ఈడబ్ల్యూఎస్కి
ఎకనామిక్ వీసర్ సెక్షన్ డిమాండ్ చేసి కేసీఆర్ గారు మొత్తం దేశమంతా అమలు చేసుకుంటా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ అమలైతా ఉంది. ఐఐటి ఐఐఎంలో పేద వైశ్య విద్యార్థులు ఈరోజు సీట్లు తీసుకొని అక్కడ ధనవంతులతో సమానంగా ఈరోజు అడ్మిషన్స్ తీసుకొని కూర్చున్నారు. మరి మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న విద్యా సంస్థల్లో కానీ కార్పొరేషన్లో కానీ ఎందుకు మన పేద వైశ్య విద్యార్థులకు కానీ పేద వైశ్యులకు కానీ సౌకర్యాలు కలగవు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత 2 సంవత్సరాలుగా 10% రిజర్వేషన్ అమలు చేయండి అంటే పట్టించుకోలే. వీళ్ళదేముంది, వీళ్ళు సంఘటితమవుతారా? వీళ్ళ నాయకులను ఇంట్లో పిలుచుకొని లావాదేవీలు జరిపి వాళ్ళకు 2-3 పదవులు ఇస్తే మిగతా పస్నూరి శ్రీనివాస్ గారు మన ఆర్యవైశ్య ప్రముఖుడు, బీజేపీ నాయకుడు. వారు మన బీజేపీని మరియు మన వైశ్య జాతిని మన కాండిడేట్ గురించి ఉద్దేశించి వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతారు. దయచేసి పస్నూరి శ్రీనివాస్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. జై బోలో భారత్ మాతా కీ. 2 చేతులు ఎత్తి అనాలి. జై బోలో భారత్ మాతా కీ. జై బోలో భారత్ మాతా కీ. సభాధ్యక్షులు ఉప్పల శారద గారు, అదేవిధంగా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినటువంటి కార్యాధ్యక్షుడు మరి మొగుళ్ళపల్లి ఉపేందర్ గారు, బీజేపీ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్న బీజేపీ నాయకులందరినీ ఏకతాటి మీదకి తెచ్చి మరి ఈరోజు ఈ యొక్క సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిత్రులారా, ఇప్పటిదాకా చాలా మంది వక్తలు సీనియర్ నాయకులందరూ మాట్లాడుతూ బీజేపీకి ఓటేయమని అడుగుతున్నారు. మిత్రులారా, నేనేం అడుగుతున్నాను? దేశం కోసం ఓటేయండి, మీ భవిష్యత్తు తరాల కోసం ఓటేయండి, మీ పిల్లల కోసం ఓటేయండి, స్వేచ్ఛ జీవనం కోసం ఓటేయండి. మోదీ గారు భారతదేశం మరి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా అఖండ భారతదేశం అని చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో ఈ రోజు మనం అఖండ భారతదేశం, నా అఖండ భారతదేశం అని చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించినటువంటి మోదీ గారికి ఓటేయండి. మిత్రులారా, మరి రాష్ట్రానికి వచ్చినట్టయితే ఎన్నో వాగ్దానాలు చేశారు. మరి ఎంతో మంది త్యాగాల ఫలం ఈరోజు ఒక కుటుంబమే అనుభవిస్తుంది. మీ అందరికీ తెలిసింది. ఒక చిన్నవాడు మిగిలిపోయాడు వాళ్ళ ఇంట్లో. ఆ అబ్బాయి కూడా ఇచ్చినట్టయితే వాళ్ళు మొత్తం స్వతంత్రం బంగారు తెలంగాణ అయిపోయినట్టే అవుతుంది. అదేవిధంగా మరి ఈనాడు మనం ఈ పాతపట్టణంలో మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఈ యొక్క మత సామరస్యం జరుగుతుంది. ఇది మత సామరస్య పార్టీ అని ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు కక్కుర్తిపడే నాయకులు. ఏ హిందూ దేశంలో నేను హిందూనని చెప్పుకునే అధికారం మనకు లేదా? మన రంగా నరసింహగుప్త గారికి భారతీయ జనతా పార్టీ నుంచి అత్యధిక ఓట్లతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే శత సంవత్సరం దీర్ఘమాయో అఖండ విజయోత్సో సన్మంగళాని భవంతు కుర్వంతు. రంగా నరసింహులు గారు, మీకు అఖండ విజయాన్ని ఆ వాసవి మాత అందచేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శతమానం భవతి. భారత్ మాతా కీ. ఆత్మీయ సభకు ఇచ్చేసిన అధిరత మహారథులకు, నాయకులకు నా యొక్క నమస్సుమాంజలి. ఇక్కడికి విచ్చేసినటువంటి, స్వచ్ఛందంగా విచ్చేసినటువంటి అనేక మంది సోదర సోదరీమణులకు నా యొక్క నమస్సుమాంజలి. నేను మిగతా నాయకులు చెప్పిండే విషయాల గురించి, ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు, మీరు ఇంకా బాగా చెప్పగలుగుతారు కాబట్టి దాని గురించి నేను పెద్దగా ప్రస్తావించదలుచుకోలేదు. వైశ్యుడు అంటే చాలామంది అనుకునేది ఏంటంటే కులం పరంగా వైశ్యులు అనుకుంటారు. కానీ నా వెనుకే ఆలోచన చేస్తే అమ్మవారి ఆశీర్వాదం కారణంగా
అమ్మవారి ఆత్మ బలిదానం కారణంగా ఎవడైతే దేశం కోసం త్యాగం చేస్తాడో వాడు ఏ కులంలో ఉన్నా కూడా వాడు వైశ్యుడు అని మాత్రమే నేను ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. ఆ రోజు అమ్మవారు ప్రాణత్యాగం చేసిండేది శక్తి లేక కాదు, ఒక ఆదర్శం కోసం, సమాజానికి కలియుగానికి కావాల్సిందే ఆదర్శం కోసం అమ్మవారు త్యాగం చేశారు. అటువంటి త్యాగధనుల కుటుంబంలో మనం జన్మించాం. మనం అందరికీ మార్గదర్శకంగా ఉండాలి. నాకు తెలిసి చాలా చోట్ల నేను చూస్తూ ఉంటా, పెద్ద పెద్ద సత్రాలు కానీ దీంట్లో కానీ చిన్న చిన్న 2-3 విషయాలే మీకు చెప్పాలనుకుంటున్నా. 116లు, 58 రూపాయలు, 1116 ఇట్లా డొనేషన్లు ఇస్తూ ఉంటారు. ఎందుకయ్యా అదేమిటి అంటే, ఆ కాలంలో కాశీ నుంచి బద్రీ నుంచి అందరూ కూడా వచ్చి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని పోయి ప్రతి ఒక్క భక్తునికి అన్నదానం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో నేను 50 రూపాయలు ఇస్తే ఈ ఖర్చులు పోను 40 రూపాయలే చేరుతుంది. కాబట్టి 50 రూపాయలకి ఇంకా అడిషనల్గా 8 రూపాయలు ఇస్తే నా 50 రూపాయలు చేరుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉన్న వ్యక్తి ఆర్యవైశ్య సోదరుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే మనము చేసే మంచి పని సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం ఆర్యవైశ్య సోదరులది. రెండవది, వైశ్యులు ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచన చేస్తారు, నేను ఒకడిని బాగుంటే కాదు, నా చుట్టుపక్కల సమాజం బాగున్నప్పుడు మాత్రమే నేను బాగుంటాను అని ఆలోచన చేసే మనస్తత్వాన్ని అమ్మవారు మనకిచ్చారు. దాని ఆధారంగానే మనమంతా కూడా పనిచేస్తున్నాం, దాని ఆధారంగానే మనం జీవితం చేస్తున్నాం. అయితే 8 సంవత్సరాల బానిసత్వంలో మన యొక్క ఆలోచనలు కొంచెం మారాయి. కొంతమంది వయస్సులు ఎక్కడండి, వాళ్ళకి ఎక్కడ ధైర్యం ఉందండి అంటారు. నేను ఒక్కటే మాట చెప్తా, చాలామందికి తెలిసిండకపోవచ్చు, రాణా ప్రతాప్ గారి యొక్క సైన్యంలో భామాషా అనేటువంటి ఒక వ్యక్తి, అప్పటికే ఆయన విదేశాలకు వెళ్ళి దాదాపుగా 20-30 సంవత్సరాలు అక్కడి నుంచి సంపాదన చేసిండేదంతా తీసుకుని వచ్చి భారతదేశంలో ప్రవేశించిన తర్వాత రాణా ప్రతాప్ గారు అడవుల్లో ఉంటూ ఆకులు అలమలు తింటూ స్వతంత్ర సంగ్రామ పోరాటం చేస్తున్నాడని తను 30 సంవత్సరాలుగా సంపాదించిండే సంపదనంతా కూడా ఆయన పాదాల ముందు దారిపోసి కేవలం డబ్బులు ఇవ్వడమే కాదు, తను కూడా ఒక సైన్యాధ్యక్షుడిగా పనిచేసిండేటువంటి ఘన చరిత్ర ఆర్యవైశ్యుడు భామాషాకు ఉంది అనేటువంటి విషయాన్ని మనం గర్వంగా కూడా చెప్పుకోవాలి. ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించిండే మహాత్మా గాంధీ, ఆ రోజు మనం ఒక ఉప్పు సత్యాగ్రహం మనం సినిమాలో చూడొచ్చు, మనం తీయలేదనుకోండి సినిమా, విదేశస్తులే సినిమా తీశారు. వేండ్గా పోటీ చేసింటే తెలుగుదేశం కనుమరుగైపోయేది, ఈరోజు బీజేపీ అధికారంలో ఉండేది. కానీ దేశం యొక్క ఆలోచన దృష్ట్యా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ త్యాగం చేయాల్సి వచ్చింది. 24 సీట్లు ఇచ్చారు. మామూలుగా సీట్ల కేటాయింపు మిగతా పార్టీల్లో ఎలా ఉంటుందంటే, వీనికి ఎంత డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్లో నాయకునికి ఎంత కమిషన్లు ఇస్తారు, ఎంతకిచ్చి కొనుక్కుంటారు, లేదా వీడు ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని మానభంగాలు చేశాడు, ఎంత దోపిడీ బాగా చేసి నాకు కమిషన్లు ఇవ్వగలుగుతారు, ఈ లెక్కల ప్రకారం మిగతా పార్టీలో సీట్లు వస్తాయి. లేదా ఆ కులం ఓట్లు ఎన్నున్నాయనేటువంటి పద్ధతిలో సీట్లు వస్తాయి. నాకు సీట్ ఇచ్చినప్పుడు వైశ్య కమ్యూనిటీ కదిరి ప్రాంతంలో నా నియోజకవర్గంలో అయితే మహా అయితే 7,000 ఓట్లు ఉంటాయి. అక్కడ ముస్లిం సోదరులకు దాదాపుగా 60,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ మిగతా వాళ్ళ కులాలు కూడా అన్ని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీగా పార్థసారథికి సీట్ ఇచ్చారంటే కేవలం అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నాడు, ఈ దేశం కోసం పనిచేస్తున్నాడని తప్ప ఇంకొక ఆలోచన లేకుండా సీట్లు ఇచ్చేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీని. అందరం పనిచేశారు ఆ రోజు. ఇంతకుముందే చెప్పారు, చాలా తక్కువ ఖర్చులో నేను గెలిచాను అక్కడ. అంటే నిజమైనటువంటి యొక్క దేశం కోసం పనిచేసే వ్యక్తి భారతీయ జనతా పార్టీలోనే ఉంటాడు. అట్లా పనిచేసేటువంటి ఒక వ్యక్తులకి డబ్బు లేకపోయినా కూడా ఇచ్చేటువంటి ఒక సీటు ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటుంది. దానికి ఉదాహరణ మనం ఒక్క నరేంద్ర మోడీ గారే కాదు, నరేంద్ర మోడీ గారి గతంలో ఏం చేశారో మీకు చరిత్ర తెలుసు. అద్వానీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, ఈ మధ్య మనం చూస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ప్రతాప్ సింగ్ సారంగి గారు కానీ, ఈ మధ్యనే యువకుడుగా ఉండేటువంటి తేజస్వి కానీ, వీళ్ళెవరికి డబ్బులు లేవండి. 6.5 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా వాజ్పేయి గారు తన యొక్క చెల్లెల కుటుంబంలో హ్యాపీగా ఉన్నాడు తప్ప రాజభోగాలు అనుభవించలేదు. అటువంటి నాయకులు మిగతా పార్టీల్లో టార్చ్ దుర్పిడీ వేసి వెతికినా కూడా కనపడరు. అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ.
ప్రతాప్ సింగ్ సారంగి గారు సైకిల్లో తిరుగుతూ మొత్తం ఉన్నారు. అటువంటి వ్యక్తి కనీసం సీట్ వస్తుందని ఆశిస్తారా? యోగి ఆదిత్యనాథ్ గారు దాదాపుగా 300 సీట్లు పైగా గెలిచిండేటువంటి యొక్క ఆ ఉత్తరప్రదేశ్లో ఎవరైనా కూడా మిగతా పార్టీలు ఇవ్వాలంటే ఎంత కోట్లు ఇస్తావు కమిషన్ అని అడుగుతారు. కానీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఒక నీతివంతమైన నాయకునికి అక్కడ ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఈరోజు మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గూండాలు అందరూ కూడా ఉచ్చపోసుకుంటూ ఇదే పదం వాడాలి, మమ్మల్ని ఎన్కౌంటర్ చెయ్యొద్దండి బాబు, మేము జైల్లోకి పోతామని చెప్పగలిగేటువంటి నాయకత్వం ఏదైతే ఉందంటే ఉత్తరప్రదేశ్ నాయకత్వం. ఈరోజు చాలామంది వైశ్య సోదరులకి, అంటే ఇక్కడ నేను ప్రత్యేకించి చెప్తున్నా, వైశ్యుడు అంటే నీతివంతుడు. వాడు ఏ కులంలో ఉన్నా సరే వ్యాపారం చేస్తే నీతివంతమైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే ఒక్క చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను. మా మామ ఉండేటువంటి వాడు సహజంగా వయసుల్లో ఓట్లు ఎందుకు వేయాలి అనుకుంటాం. నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు అక్కడ ఒక ఫ్యాక్షన్ ఏరియా ఉంది, దాదాపుగా అక్కడ 10,000 ఓట్లు ఉన్నాయి. మామూలుగా ఆ ఫ్యాక్షన్ ఏరియాలో వెంకట్రామరెడ్డి అనేటువంటి ఒక ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నాడు, ఆయన ఆధారంగానే ఓట్లన్నీ పడతాయి. మా మామ నేరుగా ఆ యొక్క ప్రాంతంలో ప్రచారం చేసేకి వెళ్ళాడు. అందరూ కూడా మీకే ఓట్లు ఇస్తాం సార్, మీకే ఓట్లు ఇస్తాం సార్ అంటే ఆయనకు ఆశ్చర్యమయ్యి అందరినీ కూర్చోబెట్టుకొని, ఎక్కడయా మీ ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నాడు కదా, నాకు ఎట్లా ఓట్లు ఇస్తారంటే వాళ్ళు ఒక్కటే వాళ్ళు చెప్పారు, 70 సంవత్సరాలుగా మీ కుటుంబంతో మాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, మా ఇంట్లో పెళ్లి జరిగినా లేకపోతే ఈ చావు జరిగినా కూడా మీ దగ్గరికి అర్ధరాత్రి వచ్చినా కూడా ఒక నోటు లేకుండా మాకు అప్పిచ్చి ఆదుకున్నారు, మా వ్యవసాయం కోసం ఆదుకున్నారు, కాబట్టి మీకు ఓట్లు వేస్తామంటే అప్పటికీ మా మామకు డౌట్ వచ్చి ఒక మాట అడిగాడు, మీ నాయకుడు ఉన్నాడు కదా ఆయన్ని కాదంటారంటే మేమందరము అనుకుంటేనే ఆయన నాయకుడు అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ నాయకుడిని కూర్చోబెట్టుకొని నీకేదైనా కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే ఉండు, ఈసారి మేము పార్థసారథికి ఓటు వేయాలనుకున్నాం, నీకేమన్నా ఇబ్బంది అయితే నువ్వు అరెస్ట్ కా అంటే ఆయన పోలీసులను పిలిపించుకొని ఆయన అరెస్ట్ అయ్యి నాకు అక్కడ 5,000 మెజారిటీ తెచ్చిండేటువంటిది కేవలం 2 వైశ్యుల యొక్క ఆదర్శం. అంటే ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఆలోచన చేయాలి. మనకు పరిచయాలు చాలా ఉంటాయి, మనల్ని చెప్పే మాటను విశ్వసించేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం వేరే పని చేయొద్దు. మన ఇంట్లో మనం కూర్చున్నా, మనం ప్రచారం చేస్తున్నా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అయ్యా నమస్కారం, ఈ దేశం కోసం నరసింహగుప్తా గారిని భారతీయ జనతా పార్టీని గెలిపించండి, ఈ ప్రాంతంలో అవినీతి లేనటువంటి రాజ్యం కోసం గెలిపించండి, 10% కమిషన్ తీసుకుంటే ఒక ఎమ్మెల్యే ఒక సిమెంట్ రోడ్ వేయాలనుకుంటే వాడు 10%, కాంట్రాక్టర్ 10%, ఆఫీసర్ 20%. 10 బస్తాలు సిమెంట్ వేయాల్సిన చోట 5 బస్తాలు వేస్తారు. 10 బస్తాలు వేస్తే 40 ఏళ్ళు ఉంటుంది సిమెంట్ రోడ్డు, 5 బస్తాలు వేస్తే 20 ఏళ్ళు ఉంటుందండి. ఈ 2 నెలలకే అది కంకర తేలుతుంది. కాబట్టి ఈ అవినీతి లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మనమందరము సపోర్ట్ చేద్దాం, నరసింహగుప్తా గారిని గెలిపించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. దయచేసి ముఖ్య అతిథులు మాట్లాడే వరకు ఇదే విధంగా క్రమశిక్షణగా అందరు ఇట్లే కూర్చుండి, తదనంతరం ఒక ½ అన్ అవర్ 1 అవర్లో సభ ముగుస్తుంది, భోజన కార్యక్రమాలు ఉన్నాయి. మన క్రమశిక్షణకు మారు పేరు మనం ఇదే విధంగా కూర్చొని మన అతిథులకు మనం మర్యాద ఇస్తాం. లేచిపోయి అటు పోయి ఇటు పోయి ఫోటోలు దిగి బయటికి పోకుండా దయచేసి. మన దుబ్బాక నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే రఘునందన్ గారు కొద్ది క్షణంలో విచ్చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ గారు వారు హైదరాబాద్కు వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి గారు వారిని రిసీవింగ్ కోసం వెళ్ళడం జరిగింది. ఏదో సమయభావం చూసుకొని వస్తే వస్తాను లేకుంటే లేదని చెప్పారు. దయచేసి రఘునందన్ గారు మాత్రం బీజేపీ ఎమ్మెల్యే మన యువతను, వ్యాపారస్తులను, ఉద్యోగస్తులను ఉర్రుతొలగించి ఒక బీజేపీకి వైజోపేతాన్ని విజయోత్సవాన్ని చర్చించడం పరిగెత్తుకొని వస్తున్నారు అని గల్లీ గల్లీకి ఎందుకు ఓట్లేస్తున్నారు అంటే గల్లీ జనం కాదా? గల్లీలలో ఉన్న కష్టాలు కావా? అన్ని ఢిల్లీ నుంచి ఎందుకు వస్తున్నారు? ఈడ గల్లీలో అంత బాగుంటేనే రేపు ఢిల్లీలో ఎవరైనా పోయి కూర్చుంటారు. ఢిల్లీలో కూర్చోవాలంటే గల్లీలో ఉన్న మనుషులే ఓట్లేయాలి. ఇక్కడ గల్లీలు బాగుపడాలి. ఓ కేటీఆర్ గారు మీకు ఆ సంగతి తెలుస్తలేదు, అందుకనే గల్లీలో ఓట్లయితుంటే ఢిల్లీ నుంచి నాయకులు వస్తున్నారు వరదలాగా అని అడుగుతున్నాడు. అంటే ఆయనకి ఏం తెలుసు? ఈరోజు ఆయన ఇవి చిన్న ఎలక్షన్లు అంట, ఆయనకి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రమే ఆయనకు ఎలక్షన్లు. జిహెచ్ఎంసీలో ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్షన్స్ అంటే మనకి మురుగునీరు, రోడ్లు, మంచినీరు, ఇల్లులు ఇవన్నీ ఆయనకు పట్టవన్నమాట.
ఆయనకి ఏదైతే ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన సీఎం అవుతాడు, ఆయన నాయన సీఎం అవుతాడు, ఆయన అల్లుడు మేనల్లుడు వీళ్ళందరూ బాగుపడతారు. కాబట్టి ఆ ఒక్కటే ఎలక్షన్లో ఇప్పుడు అయ్యే కార్పొరేషన్ ఎలక్షన్లో జనం ఇల్లు అడుగుతారు, రేషన్ కార్డులు అడుగుతారు, బియ్యం అడుగుతారు. కాబట్టి ఇవన్నీ ఎలక్షన్ కాదనుకుంటున్నాడు. మరి ఇలాంటివెన్నో మనం మాట్లాడుకుందాం. మరి మన మధ్య శ్రీమతి కరుణ గోపాల్ గారు ఉన్నారు. శ్రీమతి కరుణ గోపాల్ గారు చాలా ఎడ్యుకేటెడ్. ఆమె ఐఏఎస్ ఐపీఎస్ వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మరి అదే రకంగా దేశ విదేశాలలో జరిగే ఎన్నో కాన్ఫరెన్స్లకి తాను అటెండ్ అయ్యి చాలా చక్కని సూచనలు, ముఖ్యంగా మన ఏదైతే జిహెచ్ఎంసీ గురించి కూడా ప్లానింగ్ కమిటీలో అవన్నిటికీ కూడా వారిని ఉంటారు. అదే రకంగా వారు ఫ్యూచరిస్టిక్ సిటీస్ అని ఒక ఆర్గనైజేషన్ ప్రకారం ఆవిడ సిటీని ఎలా ప్లాన్ చేయాలి, ఏ సిటీలో ఏ రకంగా ఉంటే మనకు మొన్న వచ్చినట్లు వానలు వచ్చినప్పుడు మునిగిపోకుండా ఉంటాయి, కబ్జాలకు గురి కాబడిన వాటిని ఎలా చేయాలి, ఈ రకంగా అనేక విషయాల మీద చాలా పెద్ద అధ్యయనం చేస్తూ ఉంటారు. వారు మన సభకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ వారిని కూడా సభను ఉద్దేశించి ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీమతి కరుణ గోపాల్ని రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు చాలామంది నేతలు చాలా విషయాలు చెప్పారు. మీకు మీ అందరూ చాలా శ్రద్ధగా విన్నారు కూడా. సో నాకు మిగిలిన అంశం ఏంటి అని ఆలోచిస్తే నాకు 2 తట్టాయి. ఒక 2 అంశాలు చెప్తాను, అవి చాలా జాగ్రత్తగా వినండి మీరు. ముఖ్యంగా మీ వైశ్య కమ్యూనిటీకి సంబంధించినవి కూడా అవి. అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, ఇండైరెక్ట్గా 2 ముఖ్య విషయాలు ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింది అంటే మనమందరం అప్పుల పాలవుతాం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఇది. ఎందుకంటే మీ అందరూ బిజినెస్ కమ్యూనిటీ, యు ఆర్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. వారు ఏం చేసినా డైరెక్ట్గా మీకు లింక్ పడుతుంది. దాని మీద మీ వారు చేసిన ప్రతి ప్రణాళిక, తప్పుడు ప్రణాళికల ప్రభావం మీ మీద పడుతుంది. ఎందుకంటే ఆయన అప్పుల పాలు ఎలా చేస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. వీరు ఏం చేశారంటే అందరికీ నచ్చిన ప్రణాళికలు ఆయనకి నచ్చవు. కేసీఆర్ గారికి, కేటీఆర్ ఇంకా మహానుభావుడు, ఆయన పెద్ద మెగా ప్రాజెక్ట్స్ అంటాం. మామూలు ప్రాజెక్ట్స్ ఇష్టం లేదండి వాళ్ళకి. మెగా ప్రాజెక్ట్ సిస్టమ్ అంటే లక్షల కోట్లలో ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు వారు. మీరు మొత్తం మన దేశం మొత్తంలో చూడండి, ఏ స్టేట్ కూడా ఇంత పెద్ద లక్షల కోట్లలో ప్రాజెక్ట్స్ ప్లాన్ చేయలేదు. వీరు మాత్రమే చేశారు. ఎందుకు చేశారంటే వాళ్ళు లక్షల కోట్లు వాళ్ళ పాకెట్లో పెట్టుకునేందుకు చేశారు. బయట దేశాలకు వెళ్ళి కేటీఆర్ వెళ్ళి ప్రపంచంలో, నేను నా ఉద్యోగము నా వ్యవస్థ వర్క్ అంతా వేరే దేశాల్లోనే, అక్కడ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి చెప్తారు, మీ కేటీఆర్ వచ్చాడు మహానుభావుడు, పెద్ద లెక్చర్ ఇచ్చాడు, మమ్మల్ని 1000 కోట్లు అడుగుతున్నాడు అని. ఇన్వెస్ట్మెంట్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ఇక్కడ వాళ్ళకి చెప్తాడు నేను ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాను, మిమ్మల్ని అందరినీ బాగు చేస్తున్నా అని. మనం బాగా అయ్యామండి? ఒక్క ప్రణాళిక బాగా ఇంప్లిమెంట్ చేశాడా మహానుభావుడు? లేదు. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 16 కమర్షియల్ బ్యాంక్స్ నుంచి 36,000 కోట్లు ఒక ఓవర్ నైట్లో తెచ్చుకున్నాడు. మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. కాళేశ్వరం అని, మిషన్ భగీరథ అని, లక్షల కోట్ల ప్రాజెక్ట్ అది. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా 20,000 కోట్లు అడిగాడు. 20,000 కోట్లు, నాట్ ఒక్క కోటి కాదు, 2 కాదు, 20,000 కోట్లు అడిగాడు. ఎందుకంటే మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అని. ఎంత చేశారయ్యా అని అడిగితే 20% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మనకి అప్పుల పాలు చేసి, మన రాష్ట్రం అప్పుల పాలైందంటే మీరు ట్యాక్స్లు ఎక్కువ కట్టుకోవాలి. బిజినెస్ ఆగిపోతే యువర్ అ బిజినెస్ కమ్యూనిటీ, మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. రెండోది, సిటీ పరంగా చూసామంటే మొన్న వరదలు వచ్చి అందరూ సఫర్ అయ్యారా? వరదలు వచ్చి అందరూ సఫర్ అయ్యారు కదా. 9,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్న హైదరాబాద్కి 10% డ్రైన్ వ్యవస్థ లేకుండా చేశాడు. 10% మాత్రమే ఉంది, ఏ సిటీలో లేదు ఇట్లాగా. అయితే మన దగ్గర డబ్బు తీసుకుని ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడు ఇంకో కొత్త ప్రణాళిక పెట్టాడు.
SRDP అని విన్నారా మీరు? స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అని. దానికి ఎంత పెట్టాడు తెలుసా? 67,000 కోట్లు హైదరాబాద్ మీద స్పెండ్ చేశానని చెప్పాడు. ఎక్కడ వెళ్ళింది అని ఎవరికైనా తెలుసా అసలు? మొగుళ్ళపల్లి ఉపేందర్ గారికి, మరి వారికి అందరికీ సహకరించిన ముఖ్యులందరికీ, ఈ వేదిక మీద ఉన్న ప్రముఖులందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన సోదర సోదరి మనందరికీ కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా కలిసింది అందరికీ తెలిసిన విషయం అయినా కూడాను పెద్దలు ముఖ్యులందరూ చాలా చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా మనకి టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ 10% మనకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కల్పించిన ఈడబ్ల్యూఎస్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయకుండా పేద వర్గాల అందరికీ కూడాను చాలా అన్యాయం చేస్తున్న సంగతి దీని అందరం కూడా మనము ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ప్రతిఘటించడం అంటే మన ఓటు ద్వారానే ప్రతిఘటించాలా. కాబట్టి మనము 100% టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీయే ఆల్టర్నేట్ ఉంది. కాబట్టి ఒక్క చైతన్యపూర్లోనే కాదు, ఈ జిహెచ్ఎంస్ కార్యక్రమాల ఈ యొక్క కార్పొరేట్ ఎన్నికలలో ప్రతి ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీకి మన స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా ఓట్లు వేయించి మనము అత్యధిక మెజారిటీతో గెలిచినట్టయితేనే ఇప్పటిదాకా పెద్దలు పారసారథి గారు చెప్పారు, అక్క కరుణాగోపాల్ గారు చెప్పారు, చాలా విషయాలను మనం గ్రహించాల్సిన విషయం ఉంది. అక్క కరుణాగోపాల్ గారు చెప్పిన విషయంలో ఒకే ఒక్కటి అందరం అర్థం చేసుకోవాల్సింది. ఎన్నో పాయింట్ చెప్పినా కూడా మనకు ఒకటి చెప్తా, ఇంకొక మాట, సమాజంలో మనకెవరు దూరం కాదు. మోదీ గారి ప్రయత్నము ఏ జాతి కూడా ఏ కమ్యూనిటీ కూడా అందరం ఒకటే అంటున్నాడు, కానీ ఎవరిని వేరు చేయట్లే. మనం ఇక్కడ ఎంఐఎం గురించి దేనికి మాట్లాడుకుంటున్నాము? పార్టీ పరంగా వాళ్ళు పెట్టుకుందే ఎంఐఎం అన్నది ముస్లిం పార్టీని పెట్టుకున్నారు, కానీ భారతీయ జనతా పార్టీని వేరే విధంగా మాట్లాడతారు. కాబట్టి మనము ముస్లిమ్స్ మనకు వ్యతిరేకం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనము ఎంఐఎం పార్టీకి మన వ్యతిరేకం, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామందికి తెలియక భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేకం, వాడికి వ్యతిరేకం, చాలా తప్పది. మనం ఓన్లీ ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. ఎందుకనండి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలలో చాలా భాగాలు చెప్పారు అక్కయ్య గారు. వాళ్ళు చేస్తున్న ప్రయత్నం మొత్తం ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ఎదుర్కోవాలంటే ఒకే ఒకటి, హిందువులంతా ఏకం కావాలా. ఎందుకనండి, ఇప్పుడు ఉదాహరణ మన జరిగిన బీహార్ ఎన్నికల్లో చూడండి మీరు, వాళ్ళు 5 అసెంబ్లీ గెలిపించుకున్నారు. ఎందుకు గెలిపించుకున్నారు? ఎట్ట గెలిచారు వాళ్ళు మనందరికీ తెలుసు. అక్కడ ఈయన ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ అక్కడ ఏమైనా సేవలు చేశాడా? వాళ్ళకి ఏమైనా బల్బులు ఇప్పించాడా? వాళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్ కట్టించాడా? ఏం చేశాడు అక్కడ? ఏమీ చేయలే. అంటే ముస్లిమ్స్ అంతా ఏకమైనందుకు గెలిచారు అక్కడ వాళ్ళు, అంతే. అక్కడ ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు తెలియదు, ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి అయినా అని చెప్పేసి. కాబట్టి మన హిందువులమందరం కూడా ఏ కుల మతాలకు అతీతంగా అందరం కూడా భారతీయ జనతా పార్టీ వెనుక ఉన్నట్టయితేనే మనకు దీన్ని అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మిత్రులారా, మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఈ వయసుల గురించి చెప్పినప్పుడు చాలా విషయాలు పెద్దలందరూ చెప్పారు. మనం రాజకీయం అంటే కాస్త భయపడుతుంటాము, కానీ కాలం మారింది. మనం కూడా కాలానుగుణంగా ముందుకు రావాలి, రాజకీయాల్లో పాల్గొనాలి. ఈ సమావేశానికి హాజరవటం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే పెద్దలు చెప్పారో అవి కాకుండా చాలా క్లుప్తంగా 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే వ్యక్తిత్వాన్ని చూసి సీట్లు ఇస్తుందనటానికి నిదర్శనం నేనే. కనీసంగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ఎక్కడుందో తెలియదు నాకు, ఇప్పుడు రాజకీయాల్లో లేను, కానీ నా యొక్క వ్యక్తిత్వాన్ని, నేను చేసిన సేవల్ని, నాకున్న విద్యార్హతని గుర్తించి భారతీయ జనతా పార్టీ మన పార్లమెంటుకి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది మన వైశ్యులందరినీ గుర్తించినట్టుగా, మన వైశ్యులందరికీ పెద్దపీట వేసినట్టుగా. మరి పెద్దలు నాతో పాటు గార్లపాటి జితేందర్ గారు కూడా నల్గొండ నుంచి పోటీ చేయడం జరిగింది. ఉప్పల శారద గారు 2018లో మన ఖమ్మం అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది.
ఎందుకు చెప్తున్నానంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క వైశ్యులకి 17 సీట్లు మాత్రమే ఉన్న పార్లమెంట్లో 2 సీట్లని వైశ్యులకి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అంటే కూడా మరి మీరు చాలామంది తెలిసి ఉంటుంది, బనియా అంటే బ్రాహ్మణుల పార్టీ అని. అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి కూడా చూస్తే మేము మిగిలిన పార్టీలు ఏదైతే మిగిలిన మరి సమాజ వర్గానికి పెద్దపేట వేస్తుందో మరి భారతీయ జనతా పార్టీలోనే బా అంటే బనియా, బనియా అంటే కోమటి, అంటే మనం ఇక్కడ మనని ఆర్యవైశ్యులు అంటారు, కోమట్లు అంటారు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క ఆర్యవైశ్యుల్ని సముంచిన స్థానం ఇచ్చి గౌరవించే పార్టీ ఏదైనా ఉంటుంది భారతీయ జనతా పార్టీ. మరి ఇంతకుముందు చెప్పిన విధంగా కూడా ఏ యొక్క మన యొక్క ఆర్యవైశ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదైతే పదవులు నిర్వర్తిస్తున్నారో, ఏదైతే మరి నాయకత్వాన్ని మరి చేస్తున్నారో వారందరికీ కూడా నేను మరొక్కసారి ఈ సభాపూర్వకంగా చెప్పడం ఏంటంటే చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీని చూసి మాత్రమే ఉత్సపోసుకొని మాత్రమే మరి మీ అందరికి కూడా మరి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చిందని ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతేగాని మిమ్మల్ని చూసి ఇవ్వలేదు. ఈరోజు వైశ్యులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ బాబు వెళ్ళిపోతున్నారు, సీట్లు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, పంచర్లు అవుతున్నాయని చెప్పి మరి ఈ రోజున మిమ్మల్ని అందరూ గుర్తించి మీకు ఇవ్వడం జరిగింది. దానికి మేము కూడా మనస్ఫూర్తిగా మేము దాన్ని సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దాంట్లో తప్పులేదు. కాకపోతే మీరు సంఘాన్ని మాత్రం రాజకీయ రంగు పులుపుమాకండి, సంఘానికి పార్టీలకి దూరంగా పెట్టండి. ఏ వ్యక్తి అయినా సరే ఆర్యవైశ్యుడికి ఎక్కడైతే గౌరవం వస్తుందో ఆ పార్టీని మీరు గెలిపించండి అని చెప్పి ఈ సభాముఖం కోరుకుంటున్నాను. మూడోది ఏదైతే మీరు మన గోపాలన్ గారు చెప్పారో ఇది ముమ్మాటికి నిజం. మనకు తెలియకుండానే ఈ యొక్క హైదరాబాద్ మొత్తంలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. మీకు తెలియ స్లీపర్ సెల్స్ అంటే దాని యొక్క మరి నిర్వచనం, దాని యొక్క విషయం తెలుసు తెలియదు. కానీ మాకు గత 10 సంవత్సరాల నుంచి ఆ స్లీపర్ సెల్స్, మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ ఎట్లా ఉంటాయి, అలాగే ఇక్కడ 2 సిటీలలో హైదరాబాద్, సికింద్రాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు ఓల్డ్ సిటీలో స్లీపర్ సెల్ కాదు. స్లీపర్ సెల్స్ సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి. సికింద్రాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. నాకు తెలిసి స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉన్నాయో మేము కొన్ని వ్యక్తిగత కారణాల ద్వారా మా మామగారిని కూడా మరి అప్పుడు నక్సలైట్లు అని చెప్పుకుంటూ సూడో నక్సలైట్లు పోలీసులు కలిపి కాల్చి చంపడం జరిగింది 2001లో. అప్పుడే నేను ఈ యొక్క ఇండియాకి రావటం, ఆ తర్వాత ఇక్కడే నేను నా యొక్క ప్రస్థానాన్ని నడిపిస్తూ, ఎందుకంటే నక్సలైట్స్ వల్ల బాగా దెబ్బతిన్న కుటుంబంలో నా కుటుంబం, నా మామగారు నేను కోల్పోయాను.